హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేస్ అకాడమీ లైవ్ సెషన్. సో మనం ఈరోజు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు అండ్ రేపటితోని ఈ టాపిక్ అయిపోతుంది. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి మండే ఉంది. సో సండే మీరు రివిజన్ చేసుకోవచ్చు, లేదా శనివారం కూడా మీకు ఖాళీ ఉంటుంది. ఒకసారి ఈ లైవ్ లో ఉన్న వాళ్ళు ఆడియో అండ్ వీడియో క్లారిటీ ఉంటే మనం క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. సో వాస్తవంగా ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కూడా లైవ్ సెషన్ అవసరం లేదు. మనం టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఎందుకు అందులో మొత్తం ఫ్యాక్ట్ అంశాలే ఉంటాయి. బట్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఏపీఎస్సి వాళ్ళు అనుకుంటా, మేబీ టీజీపీఎస్సి వాళ్ళకు కూడా ఈ లెసన్ అవసరమే. ఎందుకోసం అంటే మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ మీద టీజీపీఎస్సి జిఎస్ లో క్వశ్చన్స్ అడిగి ఉన్నారు. మోస్ట్ రిపీటేటివ్ పీవైక్యూ అని చెప్పేసి చెప్పవచ్చు మనకి. అండ్ యూపీఎస్ ఫిల్మ్స్ లో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఒకసారి ఆడియో అండ్ వీడియో క్లారిటీ ఉంటే మనము కంటిన్యూ చేద్దాం. ఓకే అండి. సో ఫస్ట్ ఈ టాపిక్ లో నెంబర్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. కాబట్టి నేను క్లాస్ అయిపోయినాక నోట్స్ అప్లోడ్ చేస్తాను. బట్ ఇప్పుడు మీరు పేపర్ పెన్ తో రెడీ ఉండండి. ఎందుకంటే చాలా ఒప్పందాలు వస్తాయి, చాలా రకాల ఇయర్స్ వస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ మనము ఈ టాపిక్ పేరు రాద్దాం ఒకసారి. ఏంటి? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మీ సిలబస్ లో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయంటే, ఏబిపిఎస్సి వాళ్ళైతే 1 కంపల్సరీ వస్తుంది, కొన్నిసార్లు 2 క్వశ్చన్స్ కూడా వస్తాయి. యూపీఎస్సి ప్రిలిమ్స్ రాసినప్పటికీ కంపల్సరీ 1 క్వశ్చన్ వస్తుందండి. సో కంపల్సరీ మనకి 1 క్వశ్చన్ వస్తుంది. తర్వాత టీజీపీఎస్సి జిఎస్ తీసుకున్నట్లయితే 1 క్వశ్చన్ వస్తుంది. సో వెరీ ఫేమస్. మనము జిఎస్ రాసినప్పటికీ కొంతమంది టీజీపీఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. గ్రూప్ 2లో మోస్ట్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ వెయిటేజ్ పెరుగుతుంది. 25 మార్క్స్ ప్రెసెంట్ ఉంది కదా. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం రెండూ కలిపి మోస్ట్లీ పెంచుతారండి. కంపల్సరీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా సమయం చాలా ఉంది కాబట్టి ఒక 50 మార్క్స్ ఉంటే ఎలా చదువుతామో అలా అధ్యయనం చేయండి. సో ఇయర్స్ మీద ఫోకస్ చేయకండి ఇప్పుడే. బట్ ఈ టాపిక్ మీకు కూడా అవసరమే కాబట్టి ఇందులో వచ్చే ఇయర్స్ కూడా అవసరమే. ఈ ఒక్క టాపిక్ మాత్రము టీజీపీఎస్ వాళ్ళు కూడా ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీజీపీఎస్ లో జరిగిన ఒక ప్రశ్న అండి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంది కదా, దీనికి ఎన్నిసార్లు సవరణ అని చెప్పేసి వచ్చింది? సో 7 సార్లు జరిగింది మనకు. ఇది తెలుగు మీడియం పుస్తకాల్లో లేదు, బట్ మనకి పిఎంఎఫ్ఐఎస్ లో ఉంటుంది. 1982 ఒకటి, 86 ఒకటి, 91, 93, 2002, 2006 అండ్ 2022 మనం డిస్కస్ చేద్దాం. 22ని స్పెషల్ గా ఒక 8 పాయింట్స్ ఉంటాయి. సో మొత్తం 7 సార్లు సవరణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. టీజీపీఎస్సి ఫస్ట్ కీలో 8 సార్లు ఇచ్చాడు. వాస్తవంగా 2013లో ఆ బిల్లు ప్రవేశపెట్టాలి, కానీ మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. దాన్ని కూడా కౌంటేషన్ వాళ్ళు అన్ఫార్చునేట్లీ. సో మొత్తం మీద మనకి 7 సార్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే అటువంటి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కొన్ని వస్తున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రైట్, మనం ఈ రోజు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ప్రొటెక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. రేపటి క్లాసులో మాత్రము మన ఇండియాలో ఉన్న వివిధ రకాల ప్రాజెక్ట్ టైగర్ కావచ్చు, ఎలిఫెంట్ కావచ్చు, మన రీసెంట్ గా చీతా అని చెప్పేసి వచ్చింది కదా, క్రొకడైల్స్ కావచ్చు, లేకుంటే డాల్ఫిన్స్ కావచ్చు, టర్టిల్స్ కావచ్చు, లేకుంటే ఈ రైనోస్, ఒంటి కొమ్ము ఖడ్గముగా అని చెప్పేసి పిలుస్తాం కదా, అవి కావచ్చు, ఇండియన్ వల్చర్స్ రాబందులు కావచ్చు, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని చెప్పేసి ఉంటుంది కదా, అది కావచ్చు, లయన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కావచ్చు, అవి రేపటి క్లాస్ లో వస్తుంది. అది మోస్ట్లీ మనం కరెంట్ అఫైర్స్ లో చాలాసార్లు డిస్కస్ చేసినాం. బట్ ఇప్పుడు కొంచెం డెప్త్ అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ టైగర్ ఉంది కదా, అందులో మనకి ఫస్ట్ టైం 9 టైగర్ రిజర్వ్లు డిక్లేర్ చేస్తారు. ఆ 9 పేర్లు రాష్ట్రాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న వస్తుంది కాబట్టి. సో రేపటి క్లాస్ లో వస్తుంది. ఈ రోజు మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, వివిధ రకాల కార్యక్రమాలు ఏంటని చెప్పేసి డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ 1 క్వశ్చన్ ఎక్కువ సార్లు ఇక్కడే వస్తుందండి. మనం టైగర్, లయన్, చీతా చదువుతాం కదా, ఇక్కడ వస్తుంది. యూపీఎస్సి ప్రిలిమ్స్ మాత్రం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడే వచ్చింది. ఈ రోజు క్లాసుల నుంచి ప్రశ్న కంపల్సరీ వస్తుంది. సో ఐయుసి అని చెప్పేసి పిలుస్తాం.
దీనికంటే ముందు మనకి సైట్స్ అని చెప్పేసి ఉంటాయి, మనం డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటి. సో సైట్స్ అంటే ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. తర్వాత ఐయుసిఎన్ ఉంటుంది, ఈ సైట్స్ కి అనుబంధంగా మనకి మైక్ అని చెప్పేసి ఉంటుంది. సో సైట్స్ ఏం పని చేస్తుంది అంటే బ్రీఫ్ గా చెప్తాను. ప్రజెంట్ అయితే ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, వన్యప్రాణులు కావచ్చు, మొక్కలు కావచ్చు, ఏవైతే ఎండేంజర్డ్ అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయో వాటి యొక్క ఎగుమతి దిగుమతుల్ని నియంత్రణ చేస్తుంది, నిషేధం విధించదు. సో యూపీఎస్ రాసే వాళ్ళు కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఓన్లీ రెగ్యులేట్ అండి, నాట్ బ్యాండ్. కంప్లీట్ అంటే కంప్లీట్లీ బ్యాన్ చేయదు, ఎగుమతులు దిగుమతుల్ని రెగ్యులేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము 25 ఇయర్ కరెంట్ అఫైర్స్ చూస్తే రెడ్ పాండా అని చెప్పేసి నెదర్లాండ్ లో ఉన్న రొట్టర్ డ్యామ్ నుంచి మనము వెస్ట్ బెంగాల్లో ఉన్న ఈ పద్మజ నాయుడు జువాలజికల్ పార్క్ తెచ్చుకొని ఉన్నాం. ఈ రెడ్ పాండా మనకి సైట్స్ యొక్క అపెండిక్స్ 1 లో ఉంది. అపెండిక్స్ 1 లో ఉంటే అది ఇంకా అంతరించిపోయేందుకు దగ్గర ఉంది. సో మనం బ్యాన్ విధించదు, ఇట్ ఈస్ ఓన్లీ రెగ్యులేటివ్. నాన్ కమర్షియల్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అటువంటి ప్రశ్న వచ్చిందండి. సో బ్యాన్ అని చెప్పేసి ఉంటే కనుక అది ఎక్స్ట్రీమ్ వర్డ్ అండ్ అది తప్పవదు మనకు. మనం ఏమనుకుంటే అపెండిక్స్ 1 లో ఉంటే నిషేధం అని చెప్పేసి చెప్తాం, అయిపోయింది ఇంకా. సో మనకి వచ్చే ఆన్సర్ లోపల ఇది ఉంటుంది. కాబట్టి సో కీవర్డ్స్ ఉంటాయండి, ప్రతి ఒప్పందం లోపల కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ ని నోట్స్ లో రాసుకోవాలి. ఇప్పుడు రాయకండి, నేను క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు రాయండి. సో మైక్ అని చెప్పేసి, ఇంకా ట్రాఫిక్ అని చెప్పేసి ఉంటుంది, ఇది పీవైక్యూ. నేను డిస్కస్ చేస్తా ఈరోజు పీవైక్యూ ఏంటని చెప్పేసి ఇయర్ తో సహా. సో ట్రాఫిక్ అని చెప్పేసి ఉంటుంది. ఈ సైట్స్ కు అనుబంధంగా మన ఇండియా లోపల వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అని చెప్పేసి తీసుకొచ్చినాం. సో దీని కింద 7 సవరణలు, ఆ 7 సవరణ ఇచ్చిన ప్రతిసారి ఒక రకమైన శాసనబద్ధ సంస్థ ఏర్పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ కావచ్చు, సెంట్రల్ జూ అథారిటీ కావచ్చు, లేకుంటే వైల్డ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో కావచ్చు, లేకుంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కావచ్చు. అటువంటి సంస్థలు ఏర్పడితే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఆ సంస్థల గురించి కూడా. సో ఈరోజు సెషన్లో ఏముంటుందంటే సైట్స్ గురించి ఉంటుంది, అనుబంధంగా ఉన్న ఇతర ఈ వ్యాపార నియంత్రణ ఒప్పందాలు అని చెప్పేసి ఈ మైక్ ట్రాఫిక్ గురించి ఉంటుంది. దాంతోపాటు ఐయుసిఎన్ అంటే ఏంటి, అది ఎలా ఏర్పడింది అని చెప్పేసి ఉంటుంది. అందులో ఉన్న ఆ రెడ్ బుక్, రెడ్ డాటా, రెడ్ లిస్ట్ ఏదైతే ఉందో అందులో మొత్తం 9 రకాలు ఉంటాయి కదా, ఆ 9 డిస్కస్ చేస్తాం ఇక్కడే. దీంతో పాటు ఐయుసిఎన్ మనకి ఇంకా గ్రీన్ లిస్ట్ అని చెప్పేసి ఇస్తుంది. సో వాట్ ఈస్ ద గ్రీన్ లిస్ట్, డిఫరెన్స్ బిట్వీన్ ది గ్రీన్ లిస్ట్ అండ్ రెడ్ లిస్ట్, అట్లా డిస్కస్ చేయబోతున్నాం. సో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఫస్ట్ ఇది రాసుకోవాలి. సో క్వశ్చన్స్ మనం పీవైక్యూ చూస్తే ఐ హ్యావ్ 4 బుక్స్, నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు చూపెట్టిన ఆల్రెడీ. సో మొత్తం మనం సింప్లిఫై చేస్తే ఇట్లా సంస్థలు ఇచ్చినప్పుడు అది ఫస్ట్ కంపల్సరీ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ సైట్స్ ఒప్పందం కావచ్చు, ఐయుసిఎన్ సంస్థ కావచ్చు, ఆ మైక్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, లేకుంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఒప్పందాలు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇది యుఎన్ఓ ఒప్పందమా కాదా అని చెప్పేసి మీరు ఎనీ పీవైక్యూ చూసుకోండి. ఈ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో యుఎన్ఓనా కాదని చెప్పేసి వస్తుంది. అయితే ఎన్జిఓనా అయి ఉంటుంది, లేదా యుఎన్ఓ అని చెప్పేసి అయి ఉంటుంది. అట్లా ఒక ప్రశ్న వస్తుందండి. ఒకటి అంటే సంస్థ అనేది ఏ రకమైన బాడీ అని చెప్పేసి ఇది రాసుకోవాలి కంపల్సరీ. సెకండ్ ఇది అది సో ఏ కన్వెన్షన్ ద్వారా ఏర్పడింది. సో ఏ కన్వెన్షన్ అంటే ఏ ఒప్పందం ద్వారా ఏర్పడింది అని చెప్పేసి చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది పీవైక్యూ, మేబీ ఏపీఎస్సీ అనుకుంటా, టీజీపీఎస్సీ కావచ్చు, వాషింగ్టన్ ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది. సో సైట్స్ యొక్క రూపకల్పన జరిగింది మనకు 1973లో. సో వాషింగ్టన్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి బాన్ కన్వెన్షన్, ఇది పీవైక్యూ యూపీఎస్సీ లోపల. బాన్ ఒప్పందం ద్వారా మనకి సో మైగ్రేటరీ స్పీసెస్ కోసం ఒక ఒప్పందం చేసుకున్నాము, వలస జాతుల కోసం అని చెప్పేసి, అది బాన్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. అంటే అటువంటి ఒప్పందాల ద్వారా ఏర్పడిందని చెప్పేసి క్వశ్చన్ ఇస్తున్నాడు. థర్డ్ది ఆ సంస్థ అనేది ఎందుకోసం ఏర్పడింది, దాని యొక్క పర్పస్ ఏంటని చెప్పేసి చూసుకోవాలి. అంటే సైట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఐయుసిఎన్ ముఖ్య ఉద్దేశం ఏంటి. ఇంకోటి యూపీఎస్సీ పీవైకి మనం బాగా గమనిస్తే ఒకవేళ రెండు సిమిలర్ గా ఉన్నాయి వచ్చినాయి అనుకోండి, సైట్స్ మీద ఉంది కింద ఐయుసిఎన్ ఉంటాయి కనుక అది మోస్ట్లీ రెండు తప్పు అవుతున్నాయి. ఈ సైట్స్ ఇది కింది దాన్ని ఆన్సర్ అయి ఉంటుంది, ఐయుసిఎన్ మీద దాన్ని ఆన్సర్ అయి ఉంటుంది. అంటే మనకి ఆన్సర్ తెలియనప్పుడు అట్లా కూడా చూసుకోవచ్చు కొన్నిసార్లు. సో పర్పస్ అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 రకాల క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఇటీవల కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సైట్స్ ఏదైతే ఉందో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ పెట్టుకుంటది కదా,
సో మొన్న మనకి COP20 జరిగింది ఉజ్బెకిస్తాన్ లో ఉన్న సమర్కండ్ ప్రాంతం లోపల. అటువంటి సమ్మిట్స్ ఏమన్నా ఉంటే సో సమ్మిట్స్ యొక్క అప్డేట్స్ మనం చూసుకోవాలండి. ఇటీవల సైట్స్ యొక్క COP2025 ఇయర్ లో సమర్కండ్ హోస్ట్ చేసింది. మనం డిస్కస్ చేస్తాం అందులో ఉన్న అంశాలు ఏంటని చెప్పేసి ఒకటి. లేకుంటే IUCN మనకి ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కండక్ట్ చేయదు కానీ వరల్డ్ కన్జర్వేషన్ సమ్మిట్ అని చెప్పేసి ఎవ్రీ 4 years చేస్తుంది. సో మనకి 26 ఇయర్లు కండక్ట్ చేసింది. అందులో 6 దేశాలు కొత్తగా వచ్చినాయి మీకు. ఈ ఆర్మేనియా అని చెప్పేసి, జింబాబ్వే అని చెప్పేసి, గాబన్ అని చెప్పేసి, తైవాన్ అని చెప్పేసి, తువాల్ అని చెప్పేసి, ఇంకోటి మార్షల్ దీవులు అని చెప్పేసి ఈ 6 కంట్రీస్ కొత్తగా వచ్చినాయి. అట్లా కొత్తగా ఏమన్నా ఈ ఒప్పందాలని ఆమోదించినాయి అని చెప్పేసి కరెంట్ అఫైర్స్ లో అయితే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అడగవచ్చు. ఇక్కడ IUCN కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఉండదు కాబట్టి మనకు సమ్మిట్స్ రూపంలో అవుట్కమ్స్ అడగవచ్చు. సంథింగ్ నాకు కరెక్ట్ పేరు ఐడియా వస్తలేదు. చివరిన మనకైతే మీనన్ అని చెప్పేసి ఉంటుంది. ఇతను ఈ IUCN యొక్క ఒక సబ్ గ్రూప్ ఉంటదండి. అది స్పీసెస్ సర్వైవల్ కమిషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ SS కి ఎన్నికైన తొలి ఆసియన్ మన వ్యక్తి సంథింగ్ ఏదో వస్తుంది మొత్తం మీద, వినీతో మొత్తం మీద ఏదో వస్తుంది. చివరిన మీకు అయితే ఈ 3 వర్డ్స్ కనిపిస్తాయి. సో అటువంటివి మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. తర్వాత ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2022 అని చెప్పేసి April 1, 23 అమల్లోకి వచ్చింది. అందులో ఉన్న అవుట్కమ్స్ ఏంటని చెప్పేసి మనం అట్లా కరెంట్ అఫైర్స్ కలుపుకొని చదువుకోవాలండి. ఈ 4 మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఐ మీన్ TGPS, UPS ప్రిలిమ్స్ వాళ్ళు, EPPS వాళ్ళు అయితే మొత్తం చదువుకోవాల్సిందే. రైట్, ఇంతవరకు టైం ఏం వేస్ట్ కాలేదండి. మీకు ఫస్ట్ PYQ అనేది ఒక దిక్సూచి మాదిరిగా పనిచేస్తాయి. ఎటన్నా పోవాలంటే నీకు దారి తెలవాలి. బైక్ పట్టుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఏటో పోవు కదా, ఆ దారి చెప్పేది మనకి PYQ చెప్తుంది. సో నువ్వు చదివేటప్పుడు ఈ 4 మైండ్ లో పెట్టుకోండి. సో అది. సో ఫస్ట్ మనం హెడ్డింగ్ పెట్టుకుందాం. సో మన హెడ్డింగ్ ఏంటి అంటే ఫస్ట్ పాఠం పేరు ఇప్పుడు రాసుకోవాలి ఇక. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, అందులో ఫస్ట్ సబ్ టాపిక్ మనకి ఈరోజు ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కావచ్చు, కన్వెన్షన్స్ కావచ్చు. సో అటువంటి సో అందులో ఫస్ట్ మనకి సైట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సైట్స్ అని చెప్పేసి ఇది అయిపోయినాక నేను చాట్ బాక్స్ ఓపెన్ చేస్తాను, డౌట్స్ అడగవచ్చు. PYQ కూడా కొన్ని ఇస్తాను ఏమైనా ఉంటే అవి మీరు ఆన్సర్ చేయవచ్చు. సో సైట్స్ అని చెప్పేసి పిలుస్తాం. కన్వెన్షన్ ఆన్, ఇది ఒప్పందం దేని మీద? ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇది కీవర్డ్ మనకి ఇక్కడ. సో దీంట్లోనే మీకు ఆన్సర్ కనిపిస్తుంది. సో ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వాణిజ్యం చేస్తున్నాం. దీన్ని ఎండేంజర్డ్ స్పీసెస్. సో ప్రతి వర్డ్ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎండేంజర్డ్ స్పీసెస్ మీన్స్ అంటే అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. సరిగ్గా మెజర్స్ తీసుకోకుంటే అవి అంతరించిపోతాయి, ఎక్స్టింక్ట్ అవుతాయని చెప్పేసి పిలుస్తాం ఇంగ్లీష్ వాళ్ళకి. సో మరి ఏంటి ఇవి అని చూస్తే ఏ జాతులు అంటే మనకి ఫౌనా కావచ్చు, ఐ మీన్ జంతు జాతి కావచ్చు, లేకుంటే ఫ్లోరా కావచ్చు అండి. సో మీకు ఫుల్ ఫామ్ బై హార్ట్ చేసే బదులు ఇట్లా రాసుకోవాలి క్లియర్ గా. నోట్స్ లో ఇట్లా రాయండి, నేను నోట్స్ లో ఫుల్ ఫామ్ రాస్తాను, బట్ క్లాస్ రూమ్ నోట్స్ ఎప్పుడు ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఇది ఏం చేస్తుంది అంటే రెగ్యులేట్ చేస్తుంది, నాట్ బ్యాన్. పూర్తిగా బ్యాన్ చేయదు, రెగ్యులేట్, నియంత్రణ చేస్తుంది. అది కీవర్డ్ మనకి. సో ఇక్కడ మీకు ప్రశ్న పడింది అందుకే. సో రెగ్యులేట్ చేస్తుంది, ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ జాతుల్ని? ఎండేంజర్డ్ స్పీసెస్ అంటే అంతరించిపోయే ప్రమాదం ఉన్నాయి అవి. అవి ఏంటి అంటే ఫౌనా కావచ్చు, జంతు జాతి కావచ్చు, లేకుంటే ఫ్లోరా కావచ్చు అండి. సో ఇవి రెండు కలిపి చదువుకోవాలి. కేవలం మొక్కలు జంతువులు కాదు, రెండు కలిపి ఏవైతే అంతరించిపోతున్నాయో అంతరించిపోతున్న వాటిని సో మనకి ఇది రెగ్యులేట్ చేస్తుంది అండి. మరి ఇది ఎప్పుడు ఏర్పడింది? ఇది పర్పస్ ఏంటి? ఇంకా ఇది అయిపోయింది పర్పస్. ఇంకా ఫౌనా ఫ్లోరా యొక్క రక్షణ కోసం పనిచేస్తుంది. వేటి రక్షణ కోసము అంటే అవి ఎండేంజర్డ్ స్పీసెస్ అయి ఉండాలి, అండ్ వాణిజ్యాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తే మీకు ఫస్ట్ ఇది 1963 IUCN. అప్పటికి IUCN ఏర్పాటు అయింది. వాట్ ఇస్ IUCN ఇక్కడ అడగొద్దు, మనకి ఇదే రోజు IUCN గురించి పూర్తిగా వస్తుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ నేచర్ అని చెప్పేసి పిలుస్తున్నారు. సో మొత్తం మీద 63లో తొలి ప్రపోజల్ వచ్చింది, బట్ అది ముందుకు పోలేదు.
1973 ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మార్చి 3 గుర్తుపెట్టుకోవాలి, డేట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఇది వాషింగ్టన్ నగరంలో జరిగిన ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. సో వాషింగ్టన్ ఒప్పందము, ఇంగ్లీష్ వాళ్ళకి వాషింగ్టన్ కన్వెన్షన్ అని చెప్పేసి రాసుకోవాలి. సో వాషింగ్టన్ ఒప్పందం ద్వారా ఇది అమల్లోకి రాలేదు, కానీ సంతకాల కోసం ఓపెన్ చేసినాం. మీకు ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఓపెన్ అవుతుంది సంతకాల కోసం. ఒప్పందంలో అమల్లోకి రావాలంటే కొన్ని కంట్రీస్ అనేది రాటిఫై చేయాలి. సిగ్నేచరీ కంట్రీస్ మీన్స్ సైన్ చేసినాము, రాటిఫై మీన్స్ మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొన్నిటికి క్యాబినెట్ ఆమోదం అవసరం ఉంటుంది, కొన్నిటికి పార్లమెంట్ ఆమోదం అవసరం ఉంటుంది. సో ఇండియా అనేది ఇటీవల మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, బియాండ్ బయోడైవర్సిటీ సో నేషనల్ జ్యురిస్డిక్షన్ అని చెప్పేసి హైసీస్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. ఇది 17 జనవరి 2026 అమల్లోకి వచ్చింది. సో వాస్తవంగా ఇండియా సంతకం చేసింది కానీ రాటిఫై చేయలేదు ఇప్పటివరకు అది. సో ఇక్కడ వాషింగ్టన్ ఒప్పందం ద్వారా సంతకాల కోసం ఓపెన్ చేసినాము. ఇది ఫైనల్ 1975 లో అమల్లోకి వచ్చింది. ఇండియా 1976 లో సంతకం పెట్టింది. ఇయర్స్ అనేవి అందుకే ఎక్కువ వస్తాయి, ఇయర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ఇది అర్థమైంది కదా. IUCN లో ఫస్ట్ ప్రపోజల్ వచ్చింది, ముందుకు పోలేదు, మళ్ళీ సరిగ్గా 10 ఏళ్ళు అయిపోయింది, డికేడ్ అయిపోయింది. మార్చి 3, 73 లో వాషింగ్టన్ ఒప్పందం ద్వారా ఇది సో ఆమోదం పొందింది కానీ అమల్లోకి రాలేదు, నాట్ ఇంటూ ఫోర్స్. సో 75 లో అమల్లోకి వచ్చింది. ఒక 1 year ఆగి ఇండియా చూసింది, సంతకం పెట్టేసింది, ఇంకా తర్వాత ఆమోదించింది కూడా. సో వాషింగ్టన్ ఒప్పందం ద్వారా సైట్స్ యొక్క రూపకల్పన జరిగింది, అది వెరీ ఫేమస్ క్వశ్చన్. అచ్చా, ఇంకోటి ఈ మార్చి 3 డేట్ ఎందుకు గుర్తు పెట్టుకోవాలంటే ఈ రోజు జరిగింది కాబట్టి మనం వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా జరుపుకుంటాం. సో థీమ్ ఏంటని చెప్పేసి అడగద్దు, మనం మళ్ళీ మార్చి 3న ఐ హోప్ అప్పుడు ఎగ్జామ్ రాస్తాం. సో అప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఆ థీమ్ ఏంటని చెప్పేసి. సో మీరేముందండి ఆ గూగుల్ సెర్చ్ చేస్తే 26 year లో మార్చి 3 జరగలేదు మనకి, ఇంకా 25 year లో జరిగింది కదా, అప్పుడు థీమ్ అవసరం లేదు. సో మన మార్చి ఈ ఇయర్ లో మార్చి రాలే కాబట్టి అప్పుడు డే ఆఫ్ ఇంపార్టెన్స్ కావచ్చు, మనకి సబ్జెక్ట్ వైజ్ అప్డేట్స్ లోపల వస్తుంది. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇప్పుడు ఈ ఒప్పందాన్ని ఇండియా ఆమోదించింది కదా. ఇండియా లాంటి ఎన్ని ఆమోదించినాయి అంటే మనకు 184 ప్లస్ యూరోపియన్ యూనియన్ అండి. అయితే PMFIS పుస్తకం లోపల 184 ఇంక్లూడింగ్ యూ అని చెప్పేసి ఉంది, బట్ 184 ప్లస్ యూ కరెక్ట్ మనకి. సో ఇదండి, ఇది ఏం పని చేస్తుంది అంటే అడవి జంతువులు కావచ్చు, మొక్కలు కావచ్చు, వాటి యొక్క రక్షణ కోసము, ఐ మీన్ అంతర్జాతీయ వాణిజ్య నియంత్రణ చేయడం ద్వారా అంతరించిపోకుండా అయితే ఇది కాపాడుతుంది. మరి ఇండియా సంతకం చేసింది అయిపోయింది. ఈ ఒప్పందం ఏదైతే ఉందో, ఈ వాషింగ్టన్ ఒప్పందం ఏదైతే ఉందో, ఇది మరి దేశాల మధ్య లీగల్ బైండింగ్ గా కాదని చెప్పేసి కూడా మనకి కొన్నిసార్లు క్వశ్చన్ రావచ్చు. సో లీగల్ బైండింగ్ గా నాట్ అంటే ఎస్, ఇట్ ఈస్ లీగల్ బైండింగ్ అండి. పార్టీస్ మీన్స్ ఈ ఒప్పందాన్ని ఎవరు ఆమోదించారో వాళ్ళకి లీగల్ బైండింగే. కానీ ఒకవేళ ఈ చట్టానికి అనుగుణంగా, ఈ ఒప్పందానికి అనుగుణంగా ఇండియా ఏమన్నా చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఈ ఒప్పందం రిప్లేస్మెంట్ చేయదు. ఏమంటున్నా అంటే ఎవరైతే ఈ ఒప్పందాన్ని ఆమోదించారో అందుకే చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, అక్కడ యూపీఎస్ క్వశ్చన్ పట్టుకుంటుంది. ఇట్ ఈస్ లీగల్ బైండింగే. అయితే ఒకవేళ ఈ చట్టము, ఈ ఒప్పందము, ఈ సైట్స్ ఏవైతే ఉందో దీనికి ఫేవర్ గా అందులో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలతోని మనం చట్టం చేసుకుంటే, నేషనల్ లెవెల్ లా చేసుకుంటే ఆ నేషనల్ లాని ఇది భర్తీ చేస్తుందా? అట్లా ఎక్కడ భర్తీ చేయదు. సో మనము ఈ సైట్స్ యొక్క రూల్స్ ప్రకారము వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అని చెప్పేసి మనం చట్టం చేసుకోవడం జరిగింది. చట్టం ముందున్నది ఇక్కడ ఇండియా తర్వాత ఆమోదించింది అంటే. సో ఇన్ఫాక్ట్ ఇందులో ఉన్న అంశాలు ఇక్కడ ఉన్నాయి, అయితే సరిగ్గా లేవని చెప్పేసి మళ్ళీ 2022 సవరణ చేసినాం కదా, అప్పుడు షెడ్యూల్ నెంబర్ 4ని, సో 4ని మనం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీని లక్ష్యం ఏంటి అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, దీని లక్ష్యం ఏంటి అదే. సో 72లో సైట్స్ యొక్క రూల్స్ సమగ్రంగా లేవని చెప్పేసి ఇండియా భావించి, సో 22 సవరణ ప్రకారం షెడ్యూల్ 4ని యాడ్ చేసుకొని కంప్లీట్ గా ఈ 4th ఏదైతే ఉందో దీన్ని సైట్స్ కు అంకితం చేసింది. సైట్స్ యొక్క అపెండిక్స్ 1, అపెండిక్స్ 2లో ఏవైతే లిస్ట్ అవుతాయో ఆ జాతుల యొక్క రక్షణ అనేది షెడ్యూల్ నెంబర్ 4 చూసుకుంటుంది.
యాజ్ పర్ 2022 అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు దీనికి అనుగుణంగా మన నేషనల్ లా చేసింది. సో నేషనల్ లాని ఇది భర్తీ చేస్తుందంటే రీప్లేస్మెంట్ చేయదండి. మనకుంటే వాళ్ళకుంటాయి. లీగల్ బైండింగ్. ఈ లీగల్ బైండింగ్ అనే అంశాన్ని మనం సాటిస్ఫై చేస్తూ షెడ్యూల్ నెంబర్ 4ని యాడ్ చేసుకున్నాం. 4ని యాడ్ చేసినంత మాత్రాన మన 4ని ఈ ఒప్పందం భర్తీ చేస్తుందంటే భర్తీ చేయదు. మనం ఇన్స్పిరేషన్ తీసుకున్నాం ఒక వ్యక్తిని, మనని వాళ్ళు భర్తీ చేస్తారా? చేయరు. సో ఈ సైట్స్ యొక్క ఇన్స్పిరేషన్ బట్టి మన షెడ్యూల్ నెంబర్ 4ని యాడ్ చేసుకున్నాం తప్పితే నేషనల్ లాని ఎప్పుడు కూడా ఏ అంతర్జాతీయ ఒప్పందం భర్తీ చేయదు. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, సో ఇది యూపీఎస్సీ పీవై క్వశ్చన్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనకి ఏపీఎస్సీ అది కాపీ పేస్ట్ చేస్తుంది కొన్నిసార్లు. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో మన లీగలీ బైండింగ్ అంటే లీగలీ బైండింగే, కానీ మన చట్టాలను అయితే సైట్స్ అనేది ప్రభావితం చేస్తుందంటే ప్రభావితం చేయదు అని చెప్పేసి చెప్పాలి. ఇక్కడ మీకు డౌట్స్ ఏమున్నాయండి? నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చినాయి, లీగల్ బైండింగ్ కాదని చెప్పేసి వచ్చింది, పార్టీస్ యొక్క నెంబర్ వచ్చింది, తర్వాత దీని యొక్క పర్పస్ ఏంటని చెప్పేసి ఆ ఫుల్ ఫామ్ లోనే మీకు కనిపిస్తుంది. ఇక్కడ డౌట్స్ అయితే ఏం రావు ఇక్కడ. సో నేను పీవైక్యూ కొన్ని ఇస్తాను తర్వాత. నెక్స్ట్ ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ ని అనేది రెగ్యులేట్ చేస్తుంది కదా, ఎలా చేస్తుంది అని చెప్పేసి చూద్దాం. సో మరి వాణిజ్యాన్ని హౌ రెగ్యులేట్, ఎలా నియంత్రిస్తుంది? సో ఇవే రాసుకోండి. మీకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ మనం ఒక ఆర్డర్లో వస్తున్నామండి, ఆర్డర్లో వస్తున్నాం. మీరు ఎనీ పుస్తకం తీసుకోండి, PMFIS తీసుకోండి, లేకుంటే ఫేమస్ ఇంకేమైనా పుస్తకాలు ఉంటే ఇంత క్లియర్లీ మెన్షన్ చేయరు. సో అది ఫ్యాకల్టీకి అర్థమవుతుంది, ఆస్పిరెంట్కి అర్థమయ్యేలా అంతగా ఉందా అంటే సో కొన్ని పుస్తకాలు లేవండి, మన పుస్తకాల పేర్లు మెన్షన్ చేయవద్దు. రైట్, ఓకే. సో ఇప్పుడు ఎలా నియంత్రణ చేస్తుంది, ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ పెట్టుకుంటుంది. ఎప్పుడు జరుగుతుంది ఇది? ప్రతి 2 నుంచి 3 ఏళ్ళకండి. దెర్ ఇస్ నో కాన్స్టెంట్ ఇయర్ లేదు ఇక్కడ, అంటే 2 ఏళ్లకు అట్లా లేదు. 2 to 3 years జరుగుతుంది. ఇట్ ఈస్ హైయెస్ట్ డిసిషన్ టేకింగ్ బాడీ, నిర్ణయాలు తీసుకునే సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కండక్ట్ చేసుకొని అపెండిక్స్ 1 అని చెప్పేసి ఉంటుంది, అపెండిక్స్ 2 అని చెప్పేసి ఉంటుంది, అపెండిక్స్ 3 అని చెప్పేసి ఉంటుంది. సో 3ని మళ్ళీ ఇక్కడ డబ్బాగిస్తున్నా అంటే ఏదో ఉంది అక్కడ. సో చూద్దాం. సో మనకి అపెండిక్స్ 1 అంటే ఏంటి అంటే అవి థ్రెట్ టు ఎక్స్టింక్ట్, అంటే అంతరించిపోయే ప్రమాదం ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడ రాస్తున్నా ఏంటి? థ్రెట్ అంటే ప్రమాదం ఉంది, టు ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోయే ప్రమాదం ఉంది. సో కాబట్టి కంప్లీట్ గా రెగ్యులేట్ చేస్తుంది, చాలా దగ్గర ఉండి వాచ్ఫుల్ చేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, కమర్షియల్ ట్రేడింగ్ మాత్రము కంప్లీట్ గా బ్యాన్ చేస్తుంది. కమర్షియల్ ట్రేడింగ్ ని అంటే ఇందులో ఒక జంతువు, ఒక మొక్క అనే ఏదైతే ఉందో అపెండిక్స్ 1 లో చేరిస్తే, ఎప్పుడు చేరుస్తారు? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లో అన్ని దేశాలు కనుక ఆమోదిస్తే చేరుస్తారు. సో కాపు సమ్మిట్ జరిగింది, అపెండిక్స్ 1 మనకి ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి అంటే మన డిఫరెంట్ ఇయర్స్ లో డిఫరెంట్ ప్లేస్ ఉంటుంది. సో దీని హెడ్ క్వార్టర్ మీకు చూస్తే, సైట్స్ యొక్క హెడ్ క్వార్టర్ చూస్తే మీకు UNEP కండక్ట్ చేస్తుంది. సో UNEP అంటే పార్ట్ ఆఫ్ ది UNO. అయితే చెప్పేది సైట్స్ యొక్క నిర్వహణ అనేది UNEP చూసుకుంటుంది కాబట్టి ఇది UNO బాడీ అంటే పార్షియల్ గా UNO బాడీ అండి. జస్ట్ హెడ్ క్వార్టర్ మాత్రము UNEP యొక్క హెడ్ క్వార్టర్ జెనీవాని వాడుకుంటుంది, కానీ UNOకి లింకప్ లేదు, బట్ క్లోజ్లీ వర్క్ చేస్తుంది. మీకు UNO బాడీ అని చెప్పేసి వస్తే అది రాంగ్ మళ్ళీ, కానీ క్లోజ్ గా వర్క్ చేస్తుంది. వై? బికాస్ దీనికి హెడ్ క్వార్టర్ లేదు కాబట్టి UNEP యొక్క హెడ్ క్వార్టర్ నే ఉపయోగించుకుంటుంది కాబట్టి UNO బాడీగా పిలవద్దు మనము. వై? బికాస్ UNO ఒప్పందం ద్వారా ఏర్పాటు కాలేదు, UNO యొక్క ఆర్గన్ కాదు ఇది. UNO తోని క్లోజ్ గా లింక్ అప్ పనిచేస్తుంది. సో ఒకవేళ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఒక దగ్గర అనుకున్నాం అనుకోండి, సాధ్యం కాలనుకోండి, అప్పుడు జెనీవానే హోస్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా. మనం కాన్ఫరెన్స్ పార్టీస్ అని చెప్పేసి ఒక దగ్గర అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ COP20 సమర్కండ్ అని చెప్పేసి ఉజ్బెకిస్తాన్ లో ఉంటది, ఇది హోస్ట్ చేసింది. అన్ఫార్చునేట్ ఆ టైంకి ఏమన్నా అయ్యి విపత్తు వచ్చి కండక్ట్ చేయకుంటే ఈ UNEP హెడ్ క్వార్టర్ జెనీవా లోపల కండక్ట్ చేస్తాం మనం. సో అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రైట్, ఇప్పుడు ఇంకా ఈ దీనికి నెంబర్ ఆఫ్ వేరే ఆఫీసెస్ ఉన్నాయి. నైరోబి అని చెప్పేసి కూడా ఉంటుంది మనకు, ఇక్కడ మాత్రం జెనీవా అని చెప్పేసి మనం చూసుకోవాలి. రైట్,
ఇప్పుడు దీంట్లోకి వచ్చింది ఒక జంతువు అంటే దాన్ని రెగ్యులేట్ చేస్తుంది అంటే దేన్ని రెగ్యులేట్ చేస్తుంది అంటే నాన్ కమర్షియల్ ట్రేడ్ ని రెగ్యులేట్ చేస్తుంది. కమర్షియల్ ట్రేడ్ ని కంప్లీట్ గా బ్యాన్ చేస్తుంది. నాన్ కమర్షియల్ ట్రేడ్ అంటే వాళ్ళు వాణిజ్యం కోసము అంటే వాణిజ్య పరంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి 25 కరెంట్ అఫైర్స్ నోట్స్ చూడండి ఉంటుంది, అందులో రెడ్ పాండా అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ రెడ్ పాండా వాస్తవంగా అపెండిక్స్ 1 లో ఉంది. దీన్ని నెదర్లాండ్ లోని రోటర్ డామ్ నుంచి మనకి రోటర్ డామ్ నుంచి వెస్ట్ బెంగాల్లో ఉన్న పద్మజా నాయుడు గుర్తుపెట్టుకోవాలి. సో పద్మజా నాయుడు జువాలజికల్ పార్క్ కి తరలించడము, దిగుమతి చేసుకున్నాము. అపెండిక్స్ 1 లో ఉంది కదా, దిగుమతి మొత్తం నిషేధం అంటే నిషేధం కాదండి, పార్షియల్ బ్యాన్ చేస్తాం. వై? బికాస్ కమర్షియల్ ఒప్పందాలు మాత్రం బ్యాన్ చేస్తాము, నాన్ కమర్షియల్ ఒప్పందాలు మాత్రం అనుమతిస్తాము. బట్ సర్టిఫికెట్ తీసుకోవాలి వాళ్ళకి, తీసుకున్నాకనే వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అపెండిక్స్ 1 అంటే అర్థమైంది కదా. సో ఎవరైతే ఎక్స్టెంట్ దగ్గరగా ఉంటారో వాళ్ళని కంప్లీట్ గా మనము కమర్షియల్ పరంగా బ్యాన్ చేస్తాము, నాన్ కమర్షియల్ పరంగా అనుమతి అయితే ఇస్తాము. నెక్స్ట్ అపెండిక్స్ 2 అని చెప్పేసి చూద్దాం. ఇదేంటి అంటే నాట్ థ్రెట్ టు ఎక్స్టింక్ట్, అంతరించిపోయే ప్రమాదంలో లేదు కానీ మెజర్స్ కంపల్సరీ తీసుకోవాలి. మెజర్స్ తీసుకోవాలి అంటే దీంతో పోలిస్తే తక్కువ లెవెల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది హై లెవెల్ ప్రొటెక్షన్ అండి, ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం తక్కువ ఉంటుంది, అంటే ఇంత అంతరించిపోయే ప్రమాదం కాదు, కొంచెం తక్కువ అని చెప్పేసి చెప్పొచ్చు. అపెండిక్స్ 2 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ అపెండిక్స్ 3 అంటే సో ఇది వాస్తవంగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లో ఇక్కడ చర్చ జరగదు జనరల్ గా. అపెండిక్స్ 3 అనేది ఈ 1-2 అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జంతువుల గురించి మాట్లాడుతుంది. అపెండిక్స్ 3 అనేది ఓన్లీ ఫర్ ఎక్స్ట్రా జంతువు. సో ఇక్కడ ఇండియాలో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అంతరించిపోయే ప్రమాదాలు ఉండవచ్చు, బట్ వేరే దగ్గర ఇది ఎక్కువ సమృద్ధిలో ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పీసెస్ ఉండవచ్చు. అటువంటి అప్పుడు ఈ ఒక్క కంట్రీ మాత్రమే రిక్వెస్ట్ చేస్తుంది, బాబు మా దేశంలో ఈ జంతువు అంతరించిపోతుంది కాబట్టి మీరు వ్యాపారం చేయకుండా సో రెగ్యులేట్ చేయమని చెప్పేసి వేరే దేశాల యొక్క సహకారం తీసుకుంటది. సో వాళ్ళు ఓకే అంటే అపెండిక్స్ 3 లో వస్తుంది, బట్ ఇండియా నుంచి మాత్రమే వాణిజ్యం అనేది నిషేధము, నియంత్రణం. వేరే కంట్రీస్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి సో ఐవరీ అంటే ఏనుగు దంతం అని చెప్పేసి పిలుస్తాం కదా, ఈ జాంబియా, ఈ బోట్స్వానా, ఈ సౌత్ ఆఫ్రికా. సో అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటుంది మనకు. సో అక్కడ నుంచి బ్యాన్ లేదు మనకు, ఇక్కడ నుంచి బ్యాన్ ఉన్నది. అంటే అపెండిక్స్ 3 అనేది ఓన్లీ ఇంకా మీకు దీన్ని ఏమంటామంటే సో ఈ మన ఒక పరిభాష ఉంటుంది, సబ్జెక్టు వొకాబులరీ, ఎండమిజం అని చెప్పేసి పిలుస్తాం. సో ఎండమిజం అని చెప్పేసి పిలుస్తాం అంటే స్థానికంగా ఒక ప్రాంతానికి పరిమితమైంది అది. సో ఇక్కడ అంతరించిపోయే ప్రమాదాలు ఉండవచ్చు, వేరే దేశాల్లో అది ఇంకెక్కువ సంఖ్యలో ఉండవచ్చు. సో అటువంటి ఎండమిజం లాంటి దాన్ని మాత్రం అపెండిక్స్ 3కి మనం అన్వయింపేస్తాం. వేరే కంట్రీస్ ఒప్పుకుంటేనేమో ఒప్పుకున్నట్టు, లేకుంటే లేదండి. అంటే మా దేశం నుంచి ఇది వచ్చినప్పుడు దాన్ని మీరు కొనుక్కోవద్దు అని సో కోఆపరేషన్, సహకారం కోసం రిక్వెస్ట్ చేయడమే అపెండిక్స్ 3 అని చెప్పేసి పిలుస్తాం. క్లియర్ నేర్చుకోండి, సగం సగం వద్దు. అపెండిక్స్ 1 అంటే ఎస్ థ్రెట్ టు ఎక్స్టింక్ట్, కంప్లీట్ బ్యాన్ ఉంటుందంటే ఎస్ అండ్ నో. కమర్షియల్ గా చూస్తే బ్యాన్ ఉంటుంది, బట్ నాన్ కమర్షియల్ చూస్తే రెగ్యులేట్ మాత్రం చేస్తుంది. అపెండిక్స్ 2 అనేది అంతగా హై లెవెల్ కాదు, బట్ లో లెవెల్ అయితే అంత ఇంత ఉంటుంది. సర్టిఫికేట్ తీసుకోవాలి, ఎక్స్పోర్ట్ చేయాలని, ఇంపోర్ట్ చేయాలన్న. అపెండిక్స్ 3 అంటే సో ఎండమిజం అని చెప్పేసి అనుకోండి, స్థానికంగా ఒక కంట్రీకి మాత్రం పరిమితమైనటువంటి, అంటే మళ్ళీ ఇక్కడ ఆ జంతువు ఆ మొక్క ఒక కంట్రీలో లేదు, అది ఎండమిజం కాన్సెప్ట్. వాస్తవంగా నేను మీకు అర్థం కావాలని చెప్పిన, మన దగ్గర ఎండమిజం ఉంది కానీ సో వేరే దగ్గర ఎక్కువ సంఖ్యలో ఉంటే ఉండొచ్చు. ఇది కాన్సెప్ట్ మళ్ళీ వేరు, అది ఎక్కడ లేకుండా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతుందని ఎండమిజంగా పిలుస్తాం. సో అది అపెండిక్స్ 3 అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ మరి ఈ సైట్స్ యొక్క రూల్స్ కి అనుగుణంగా ప్రపంచం మొత్తంలోనే ఫుల్ ఫౌనా లిస్టు అంటే ఎన్ని జాతులు ఉన్నాయో సో ఫస్ట్ టైం మొత్తం ఒక బుక్ రూపంలో ఇండియా మాత్రం ప్రింట్ చేసింది. ఇట్ ఈస్ ఓన్లీ కంట్రీ అని చెప్పొచ్చు. 104,561 స్పీసీస్ ఇండియాలో ఉన్నాయట. దీన్ని కలకత్తాలో ఉన్న జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గణించింది. సో ఇట్ ఈస్ ఓన్లీ కంట్రీ అండి, తమ దేశంలో ఉన్న మొత్తం జంతు జాతుల్ని, ఫౌనా అంటున్నా, నాట్ ఫ్లోరా అని చెప్పేసి అనట్లే, మొత్తం అన్నిటిని కూడా
సో జెడ్ఎస్ అనే సంస్థ కోల్కతా హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది కదా. సో అది తొలిసారిగా లెక్కించింది 25 year లో. ఇది కరెంట్ అఫైర్స్ అండి. రైట్, ఇది మనకు ఏంటి ఎలా రెగ్యులేట్ చేస్తుంది అంటే అపెండిక్స్ 1, 2, 3 అనేది ఓన్లీ 1 కంట్రీలో అది అంతరించిపోతే పోవచ్చు, వేరే కంట్రీ లోపల ఎక్కువ సంఖ్యలో ఉండొచ్చు. అంతరించిపోయే కంట్రీ అయితే ఉందో అది రిక్వెస్ట్ చేస్తే ఇతర దేశాలు ఒప్పుకుంటే అపెండిక్స్ 3లో పెడతాం. సో మోస్ట్లీ ఇది తక్కువ ఉంటాయండి. మరి 1, 2, 3లో ఏవి ఎక్కువ ఉండొచ్చు ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. అపెండిక్స్ 1, 2, 3 ఉంది కదా, ఏవి ఎక్కువ సంఖ్యలో ఉండొచ్చు అంటే మనము లిస్ట్ చేస్తాం కదా 1, 2, 3లో. సో 1, 2, 3 లిస్ట్ చేసినప్పుడు ఎక్కువ సంఖ్యలో ఎక్కడ ఉంటాయి, అపెండిక్స్ 1, 2, 3 అని చెప్పేసి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఇది పీవై క్వశ్చన్ మీకు. అపెండిక్స్ 1, 2, 3 అని చెప్పేసి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. సో మనము కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కూడా స్టార్ట్ చేద్దాం ఒక 2 minutes తీసుకొని. అందులో ఒక పీవైక్యూ చేయండి ఆలోపు. సో సైడ్స్ క్వశ్చన్ అండి ఇది. ఏ సో legally binding ఆన్ ది స్టేట్స్. స్టేట్ మీన్స్ ఇక్కడ ఏవైతే పార్టీస్ ఉన్నాయో అవి అండి. సో బి ఆప్షన్ మనకి, బి ఆప్షన్ కన్వెన్షన్ డస్ నాట్ టేక్. సో కన్వెన్షన్ డస్ నాట్ టేక్ రిప్లేస్ ఆఫ్ నేషనల్ లాస్. సో ఒకటోది ఏ, రెండవది బి, మూడవది బోత్, నాలుగవది నన్. ఇంకో క్వశ్చన్ సి ఆప్షన్ ఉన్నది, అది మీకు కాలేదు. సైట్స్ ప్లస్ ఐయుసిఎన్ కల్పించాడు. సో ఏంటి ఆన్సర్? దీంతో పాటు ఈ అపెండిక్స్ 1, 2, 3 ఉంది కదా, అందులో ఏవి ఎక్కువ ఉండొచ్చు లిస్ట్ చేసిన నెంబర్ ఆఫ్ ఏవి ఎక్కువ ఉండొచ్చు. ఎస్, అపెండిక్స్ 2 కరెక్ట్. రమణ, టైగర్, సత్య. ఎస్, అపెండిక్స్ 2 అండి కరెక్ట్. వై? బికాస్ అపెండిక్స్ 1 లో మీకు ఎక్స్టింక్ట్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ అపెండిక్స్ 3 మోస్ట్లీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లో డిస్కస్ చేయరు, మోస్ట్లీ చేయరండి, అది సవరణ చేయరు వాస్తవంగా. దానికి వేరే కంట్రీ ఏమైనా రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు కానీ అవకాశం దాదాపు ఇప్పుడు లేదు. అది ఇప్పుడు లేదు మీన్స్ అవకాశం ఉంటుంది కానీ మనకు సబ్మిట్స్ చూస్తే ఎక్కడ కనిపిస్తలేదు అది. సో అపెండిక్స్ 2లో ఎక్కువ ఉంటాయండి, అపెండిక్స్ 2లో. సో 2లో అర్థం ఏంటి అంటే అంతరించిపోయే ప్రమాదం లేదు కానీ మెజర్స్ తీసుకోవాలి కంపల్సరీ. అపెండిక్స్ 2లోనే ఎక్కువ ఉంటాయి నెంబర్ ఆఫ్ లిస్ట్ చూస్తే. సో మరి ఇదేంటి ఆన్సర్ మనకి? లీగల్లీ బైండింగ్ ఆన్ ది స్టేట్స్, కన్వెన్షన్ డస్ నాట్ టేక్ రిప్లేస్ ఆఫ్ ది నేషనల్ లాస్ అని చెప్పేసింది కదా. సో ఏ కరెక్టే, బి కరెక్టే అండి. మీకు సి కూడా ఉన్నది, ఐయుసిఎన్ యుఎన్ఓ బాడీ అని చెప్పేస్తున్నది. సైట్స్ అనేది యుఎన్ఓ బాడీ కాదని చెప్పేస్తున్నది. సో మీకు సి తప్పు. వై? బికాస్ ఐయుసిఎన్ నాట్ పార్ట్ ఆఫ్ ది యుఎన్ఓ. అది ఒక ఎన్జిఓ సంస్థ మనకి, అంటే 48లో ఏర్పాటవుతుంది. సైట్స్ అనేది యుఎన్ఓ యొక్క ఆర్గన్ కాదు కానీ క్లోజ్ గా పనిచేస్తుంది యుఎన్ఓతోని. వై? బికాస్ యుఎన్ఈపి యొక్క సచివాలయాన్ని వాడుకుంటుంది కాబట్టి. దట్స్ వై సి తప్పు మనకి, అది మీకు ఐయుసిఎన్ పాఠం కాలే కాబట్టి. సో ఏ కరెక్టే, బి కరెక్టే. సో ఇది మీకు దీనికైనా వర్తించదు, ప్రధానికి వర్తిస్తుంది. ఇదే ఏంటంటే మనం ఒక ఒప్పందాన్ని ఆమోదించినంత మాత్రాన మన చట్టాలను ఎప్పుడు అది కూడా భర్తీ చేయదు. సేమ్ క్వశ్చన్ రిపీటెడ్ ఇన్ వెట్లాండ్స్. సో వెట్లాండ్స్ దగ్గర మనకు ఈ క్వశ్చన్ మీకు ఇవ్వలేదు కానీ
వెట్లాండ్స్ రూల్స్ మన 2017లో వచ్చినాయి. రామ్సర్ కన్వెన్షన్ అని చెప్పేసి మన ఒప్పందాన్ని 1971లో ఆమోదించి 75లో అమలులోకి తెచ్చుకొని ఇండియా 82లో ఆమోదించింది. అంత మాత్రాన మన వెట్లాండ్ రూల్స్ ని అవి భర్తీ చేస్తే భర్తీ చేయవు. సేమ్ క్వశ్చన్ అండి. చూడండి పీవైక్యూ వల్ల లాభం ఏంటి, మనకు క్వశ్చన్ రిపీట్ అవుతున్నప్పుడు ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఆన్సర్ 2 ఎలా అవుతుందండి? సో 2B లీగల్ బైండింగ్, ఇది లీగల్ బైండింగ్. అంటే అపెండిక్స్ 1లో చేర్చినావు అనుకోండి, సో దీన్ని మన కమర్షియల్ గా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయరాదు. అంటే లీగల్ బైండింగే కదా. మనం రెడ్ పాయింట్ తెచ్చుకున్నాం, ఇక్కడ నుంచి నెదర్లాండ్ నుంచి తెచ్చుకున్నాం, ఇది నాన్ కమర్షియల్ అగ్రిమెంట్, డబ్బులు ఇవ్వలేం మనం. సో కొన్నిసార్లు మనము ఈ డిప్లొమాటిక్ వేలో కూడా ఉపయోగిస్తాం దీన్ని. అంటే దౌత్య నీతి అని చెప్పేసి పిలుస్తాం కదా, మనం వాళ్ళకి వేరే ఇస్తాం, వాళ్ళు మనకి వేరే ఇస్తారు. సో అటువంటి తీసుకోవచ్చు. ఇది మనం రక్షణ కోసం తెచ్చుకున్నాం దీన్ని, మనం వేరే ఇది ఇంకా అంతరించిపోయేలా చేయం మనం దీన్ని. బట్ వాళ్ళు సైట్స్ అనేది చూస్తారు, మరి మన ఇండియన్ హ్యాబిటెట్ ఆవాస ప్రాంతం ఏదైతే ఉందో రెండు పాండకి అనుకూలంగా ఉంటుందా లేదా అని చెప్పేసి చూస్తారు అన్నట్టు. వాళ్ళు ఒప్పుకుంటేనే చేస్తాం, అది లేకుంటే చేయం. ఇది ఇట్ ఈస్ లీగల్ బైండింగ్, ఇట్ ఈస్ కరెక్ట్, లీగల్ బైండింగే. లీగల్ బైండింగ్ కాకుండా అపెండిక్స్ 1లో చేర్చినప్పుడు నువ్వు కనుక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తే కథం. సో అదే అండి. ఓకే, సో 2 కరెక్ట్ కాదు, మనం ఇక్కడ తప్పు చేసిన మంచిది కానీ సో ఎగ్జామ్ హాల్లో తప్పు చేయొద్దు. ఇది మన సైట్స్ మీద వచ్చిన ప్రశ్న అండి. సో నెక్స్ట్ డిస్కస్ చేద్దాం మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అంటే కొన్ని ఇంపార్టెంట్ మనకి అవసరం ఉంటుంది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ విషయంలో. సో ఇది నేను మలిపేస్తున్నా, రైట్. సో నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి మొత్తం 20 జరిగినాయండి. మనము ఈ UNFCCC ఉంది కదా, అక్కడ నెంబర్ ఆఫ్ కాప్స్ మనం డిస్కస్ చేసినాం. అన్ని కాప్స్ ఇక్కడ అవసరం లేదు, మనం జనరల్ చెప్తున్నా. సో జనరల్ గా చూస్తే మనం ఏంటి కాప్ అనగానే ఏ గుర్తుకు వస్తుందండి? ఈ ప్యారిస్ అని చెప్పేసి గుర్తుకు వస్తుంది జనరల్ గా. క్యోటో ప్రోటోకాల్ అని చెప్పేసి COP 3 ఎప్పుడో గుర్తుకు వస్తుంది. సో UNFCCC అనే అనుకుంటాం మనం, బట్ చాలా ఒప్పందాలకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఉంటాయి. సో ఇది ఫేమస్ కాబట్టి ఇందులో ఎక్కువ కాప్స్ డిస్కస్ చేసినాం, ఇక్కడ అన్ని డిస్కస్ చేయం మనం. ఓకే, సో COP 1 జరిగింది, ఇది స్విట్జర్లాండ్ లో ఉన్న బెర్న్ ప్రాంతంలో జరిగింది, అంతగా అవసరం లేదు మనకి. సో COP 3 జరిగింది ఇండియా అండి. సో న్యూ ఢిల్లీ అని చెప్పేసి పిలుస్తాం ఇండియా. ఐ థింక్ 1980s లో 81లో, ఇయర్ అంతగా అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు. సో COP 3 అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ మనకి COP 10 అండి. ఇది అవసరం మనకి. సో ఇది హరారే కండక్ట్ చేస్తుంది, జింబాబ్వేలో ఉన్న హరారే. సో హరారే కండక్ట్ చేస్తుంది, జింబాబ్వే దేశం అని చెప్పేసి. సో ఇది 1997 ఇయర్ ఆల్సో గుర్తు పెట్టుకోవాలి, ఎందుకో చెప్తాను. సో ఇయర్ ఆల్సో గుర్తు పెట్టుకోవాలి. సో COP 1, 3 మర్చిపోండి, అంతగా అవసరం లేదు. సో COP 10 హరారే అని చెప్పేసి పిలుస్తాం. సో 1997 అని చెప్పేసి ఇయర్ ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ మనము మైక్ అని చెప్పేసి కొత్త ఒప్పందం తీసుకొచ్చినాం. సో మైక్ అని చెప్పేసి తీసుకొచ్చినాం, అందుకే అవసరం. సో వాట్ ఈస్ ద మైక్? ఇది మన పీవైక్యూ అండి. అంటే మానిటరింగ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. మానిటరింగ్ చేస్తాం, దేన్నే ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ అని చెప్పేసి. సో 1997లో ఈ సైట్స్ కి అనుబంధంగా, సో ఇది ప్రశ్న వచ్చింది, IUCN అని చెప్పేసి ఆప్షన్ లో ఉంది, బట్ తప్పు అది. సో సైట్స్ కి అనుబంధంగా వచ్చిందండి ఇది. పార్ట్ ఆఫ్ ది సైట్స్, ఎస్, వై బికాస్ COP లో మనం ఆమోదించినాం కాబట్టి. సో ముఖ్యంగా ఈ ఏనుగు అనేది ఆఫ్రికా ఆసియాలో ఎక్కువ కనిపిస్తుంది మీకు, ఈ సౌత్ అమెరికా నార్త్ అమెరికా కనిపించదు మీకు. సో కాబట్టి మైక్ అనేది ఎక్కడ అంటే మనం ఆసియాలో అండ్ ఆఫ్రికాలో అప్లై చేస్తాం. సో ఆసియాలో మరి ఎన్ని కంట్రీస్ అని చెప్పి చూస్తే 13 కంట్రీస్లలో మైక్ కింద మనము 28 సైట్స్ గుర్తించినామండి. అంటే ఏనుగులు ఏ ప్రాంతంలో ఉంటుందో సైట్ గా పిలుస్తాం కదా. 13 కంట్రీస్లలో 28 సైట్స్. ఆ 13 కంట్రీలలో ఒకటి ఇండియా అని చెప్పేసి పిలిస్తే, ఇండియాలో ఉన్న 10 సైట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలంటే నాట్ మచ్ ఇంపార్టెంట్. ఇంతవరకు ఎవరు అడగలేదు. సరే నాకు కావాలని చెప్పేసి మీకు అనిపిస్తే మీరు గూగుల్ సెర్చ్ చేయవచ్చు. సో ఇండియన్ 10 సైట్స్ ఇన్ మైక్ అని కొట్టేస్తే 10 వస్తాయి, బట్ అవసరం లేదు, టైం వేస్ట్ మనకి. సో ఇది మైక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఈ ఎలిఫెంట్స్ యొక్క ఇల్లీగల్ కిల్లింగ్ ని ఇది ప్రివెన్షన్ చేస్తుంది. అంటే
నిరోధిస్తుంది. సో అది గుర్తుపెట్టుకోవాలండి మనకి, అంతే. సో కాప్ అది అయిపోయింది. హరారే గుర్తుపెట్టుకోండి, ఇయర్ అవసరం. వై? బికాస్ మైక్ అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి. మైక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది సైట్స్. ఎస్, 100% కరెక్టే, అవును. అది ఎందుకంటే కాప్ లో ఆమోదించుకున్నాం మనం, అయిపోయింది. నెక్స్ట్ కాప్ 18 అండి. సో మనకి కాప్ 18 వచ్చేసి జెనీవా హోస్ట్ చేస్తుంది. సో జెనీవా అని చెప్పేసి ఇక్కడ మన ప్రియతమ ప్రధాని పిఎం మోడీ గారు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ మనం ప్రారంభించినాం కదా. దీనికంటే ముందే ఈ కాన్సెప్ట్ వచ్చిన సైట్స్ లోపల అండి. ఇది సైట్స్ యొక్క బిగ్ క్యాట్. సో బిగ్ క్యాట్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి పిలుస్తాం. బట్ ఇది ఏర్పాటు కాలేదు, దీన్ని ప్రపోజ్ చేసిండ్రు. సో ఇది ఒక ఎగ్జామ్ లో వచ్చింది. కాప్ 18 వెరీ ఫేమస్, జెనీవా హోస్ట్ చేసింది. ఒకటే అవుట్కమ్ మనకి, సైట్స్ యొక్క బిగ్ క్యాట్ టాస్క్ ఫోర్స్. అంటే బిగ్ క్యాట్స్ మనకి ఈ చీతా, లియోపార్డ్, స్నో లియోపార్డ్, జాగ్వర్, ప్యూమా అని చెప్పేసి ఉంటాయి కదా. సో అటువంటి వాటి యొక్క రక్షణ కోసం అని చెప్పేసి సైట్స్ ఒక ప్రపోజల్ పెట్టింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇది అమల్లోకి రాలేదు. మనం అమల్లోకి తీసుకొచ్చాం, మనం డిస్కస్ చేస్తాం. టైగర్స్ దగ్గర డిస్కస్ చేద్దాం మనం దీన్ని, రైట్. నెక్స్ట్ కాప్ 19 అండి. ఇది 22 లో స్టార్ట్ అయింది. ఇన్ఫాక్ట్ పనామా హోస్ట్ చేసింది. మనము డైలీ కరెంట్ అఫైర్స్ లో అప్పుడు డిస్కస్ చేసినాం బోర్డు మీదనే క్లియర్ గా. ఈ పనామా అని చెప్పేసి 22nd సమ్మిట్ వెరీ ఫేమస్. ఇక్కడ ఇండియా గొప్ప విజయం సాధించిందండి. మన ఇండియాలో ఒక రకమైన టర్టిల్, తాబేలు ఉంటుంది మనకు. ప్రాజెక్టు టార్టైస్ దగ్గర వస్తుంది, ఇక్కడ వద్దు. ఒక రెడ్ టోపీ ఉంటుందండి, దాన్ని మనము సో ఈ అపెండిక్స్ 2లో, ఐ థింక్ అపెండిక్స్ 2లో పెట్టేలా మనం ఒప్పించుకున్నామండి. సరే, అపెండిక్స్ 1లో ఈ పనామా సమ్మిట్ లోపల అపెండిక్స్ 1లో మనం పెట్టేసినాం. సో రెడ్ క్రోన్ టర్టిల్ అని చెప్పేసి అపెండిక్స్ 1లో. అయితే దీన్ని చాలా కంట్రీస్ వ్యతిరేకించినాయి. వై? బికాస్ ఆ తాబేలు ఎక్కడ పడితే అక్కడనే ఉంటుందట. మన దగ్గర మాత్రం ఎక్కడ ఉండట్లేదు, కొన్ని ఉంటున్నాయి. అయినా మనం ఆ ఇయర్ లో విజయం సాధించినాం. యూరోపియన్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మనని ఈ పనామా సమ్మిట్ లోపల. బట్ మనము అన్ని దేశాలని ఒప్పించినాం. సో ఏకాగ్రత సాధ్యమైంది కాబట్టి మన గొప్ప విషయము. అన్ని పేపర్లో అప్పుడు హెడ్డింగ్ లో వచ్చింది, మనం డిస్కస్ చేసినాం. కరెంట్ అఫైర్స్ 22 ఐ థింక్ నవంబర్ మాసం కరెంట్ అఫైర్స్. ఒకసారి మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నట్లయితే నవంబర్ 22 అని చెప్పేసి కుట్టండి, అక్కడ మీకు వస్తుంది. సో 19లో పనామా వెరీ ఫేమస్. నెక్స్ట్ కాప్ 20 అండి. సో లాస్ట్ ఇయర్ జరిగింది, మొన్న డిసెంబర్ లోపల. దీన్ని సమర్కండ్ హోస్ట్ చేసింది. సో సమర్కండ్ ఇన్ఫాక్ట్ ఉజ్బెకిస్తాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఉజ్బెకిస్తాన్ సమర్కండ్ హోస్ట్ చేసింది. సో దీన్ని వెరీ ఫేమస్ అండి కాప్ 20. ఎందుకు? 25 డిసెంబర్ కాబట్టి మనం కంపల్సరీ దీన్ని గుర్తుపెట్టుకోవాలి, రైట్. అవుట్కమ్ ఏంటి అంటే మొత్తం మీద 77 స్పీసీస్ అనేవి అపెండిక్స్ 1లో కావచ్చు 2లో కావచ్చు యాడ్ అయినాయట. 77 అంటే ఒకసారి ఇది అత్యధికం అని చెప్పేసి రీసెంట్ సమ్మిట్ లోపల రికార్డ్ అట. అది 77 అపెండిక్స్ 1లో కావచ్చు 2లో కావచ్చు జాయిన్ అయినాయి. సో ఇంకా కొన్ని చూస్తే మనకి అందులో 1 ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అపెండిక్స్ 1లో సో షార్క్, చేప ఉంటుంది కదా, తిమింగలం. సో షార్క్ యాడ్ అయింది, తొలిసారిగా యాడ్ అయింది షార్క్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. లేటెస్ట్ సమ్మిట్ కాబట్టి, డిసెంబర్ మాసమే కాబట్టి ఈ షార్క్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ 2 చూస్తే మీకు ఇన్ఫాక్ట్ యాంటెలోప్ అని చెప్పేసి ఉంటుంది కదా, జింక. ఇది ఒక రకమైన జింక. ఈ యాంటెలోప్ అనేది అపెండిక్స్ 2లో ఉండే దాని రిమూవ్ చేసిండ్లు, అంటే ఇక వాణిజ్యం చేసుకోవచ్చు అన్నట్టు అట్లా. సో అపెండిక్స్ 2లో ఉండే ఇంతకు ముందు ఒక విజయం అని చెప్పేసి చెప్పొచ్చు మనకి. సో ఇది ప్రశ్న వస్తుందండి. అపెండిక్స్ 2 నుంచి అంటే మోస్ట్లీ రీసెంట్ సమ్మిట్ లోపల అపెండిక్స్ 1, 2 నుంచి రిమూవ్ అయిన ఫస్ట్ దట కాబట్టి. సో యాంటెలోప్ వచ్చేసి వెరీ ఫేమస్ అండి. ఎందుకంటే ఈ 2 నుంచి రిమూవ్ అయిపోయింది, ఇంకా అంటే అది రికవరీ అయిపోయింది. సో అంతరించిపోయే ప్రమాదం లేదు అక్కడ. థ్రెట్ టు ఎక్స్టింట్ కాదు, నాట్ థ్రెట్ టు ఎక్స్టింట్ కాదు. సో నార్మల్ జంతువు అని చెప్పి చెప్పవచ్చు మనకి. సో ఇది కజకిస్తాన్ లోపల వెరీ ఫేమస్ అట. వాస్తవంగా వాళ్ళు ప్రపోజ్ చేసినట్ట. సో వై? బికాస్ మా దగ్గర ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయని చెప్పి చెప్పిల్లట. అన్ని దేశాలు ఒప్పుకున్నాయి కాబట్టి. సో 2 నుంచి రిమూవ్ అయింది కాబట్టి మోస్ట్లీ రీసెంట్ టైం లోపల ఫస్ట్ అట రిమూవల్ అని చెప్పేసి, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంకోటి సో గుగ్గుల్ అని చెప్పేసి ఉంటది. గుగ్గుల్ మీన్స్ మనకి గుగ్గిలం అని చెప్పేసి ఉంటుంది కదా. ఈ ధూప మనము ఇట్లా
స్మెల్ కోసము లేకుంటే ఆయుర్వేదిక్ లోపల వైద్యము కోసం ఉపయోగిస్తాం. సో అది గుగ్గుల్ని యూరోపియన్ యూనియన్ అపెండిక్స్ 1 లో పెట్టమని చెప్పింది. అరే మేము ఎప్పుడు పడితే అప్పుడు, మేము ఎప్పుడు దేవుడు చేస్తే అప్పుడు గుగ్గిలం స్మెల్ చూస్తామని చెప్పేసి, లేకుంటే ఆయుర్వేదిక్ లో మేము ఉపయోగిస్తామని చెప్పేసి, ఎక్కడైనా అక్కడే ఉంటుంది కాబట్టి అపెండిక్స్ 1 లో వద్దు, మేము చాలా కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, దీన్ని రెజిన్ గా మనం ఉపయోగిస్తాం, బంకమాదలు ఉపయోగిస్తాం దీన్ని ఇంకా. సో అటువంటి ఉపయోగాలు మాకు ఉన్నాయని చెప్పేసి ఇండియా వ్యతిరేకిస్తే, సో ఈ సమావేశం మొత్తం కూడా యూరోపియన్ యూనియన్ తీర్మానాన్ని ఆమోదించలేదు. మన వాటికి ఓటు వేసి మనము అపెండిక్స్ 1 లేకుండా చేసినాము. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యూరోపియన్ యూనియన్ అనేది వ్యతిరేకించింది, అపెండిక్స్ 1 పెట్టమని చెప్పింది, మనము ఒప్పుకున్నామంటే ఒప్పుకోలేదు. వై? బికాస్ మనం ఎప్పుడైనా దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉపయోగిస్తాం కదా. సో దీని మీద అపెండిక్స్ 1 పెట్టేస్తే మనం వాణిజ్యం చేయలేము కమర్షియల్లీ, అందుకే మనం వ్యతిరేకించినాం. సో మన దాన్ని ఒప్పుకుంది ఎవరు? కాప్ సమ్మిట్ ఒప్పుకుంది. ఇక్కడ కూడా ఈ ఎర్ర టోపి తాబేల్ను కూడా ఒప్పుకుంది, ఇక్కడ కాప్ 19 లోపల. సో ఈ అపెండిక్స్ 1 లో పెట్టేసినాం. ఇక్కడ వద్దు అంటే వద్దు, పెట్టు అంటే పెట్టు, అంతే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది విశ్వగురు అని చెప్పేసి చెప్పవచ్చు నవ్ ఇట్ ఈస్. సో ఇది మనకి సైట్స్ గురించి అండి. సైట్స్ ఏం పని చేస్తుంది? ఈ ట్రేడ్ ని కంట్రోల్ చేస్తుంది. మైక్ ఏం పని చేస్తుంది? ట్రేడ్ ని కంట్రోల్ చేస్తుంది ఎలిఫెంట్స్ విషయం లోపల. ఇంకోటి మీకు సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది కానీ సైట్స్ కాదు అది. ఇది అర్థమైంది కదా కాప్ సమ్మిట్స్ అని కూడా. సో కాప్ 1, 3, 10, 18, ఇన్ఫాక్ట్ 19 అని చెప్పేసి, 20 అని చెప్పేసి సమర్కండ్. సో సమరమే, ఇంకా 20 ఓవర్ల మ్యాచ్ అంటే సమరమే. ఇంకా నువ్వు కొట్టు, ఫస్ట్ బాల్ కొట్టి అవుట్ అయిపో అని చెప్పేసి. కాప్ 19, 19 ఏజ్ వచ్చింది. సో టీనేజ్ అయిపోతుంది, పన్నామా తెల్లారిందా అని కాన్సెప్ట్ ఇంకా పోతలేదు అని చెప్పేసి. అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. రైట్, ఇప్పుడు మనము ఇదంతా ఏం చేస్తున్నామండి? ట్రేడ్ ని కంట్రోల్ కోసమే డిస్కస్ చేస్తున్నాం కదా సైట్స్ లో భాగంగా. అయితే మన దగ్గర ఒక సంస్థ ఉంది అండి, అదొక ఎన్జిఓ సంస్థ. అది ట్రేడ్ ని కంట్రోల్ చేస్తుంది, బట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది సైట్స్. దట్ ఈస్ ట్రాఫిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ట్రాఫిక్ ఒక ఎన్జిఓ సంస్థ ఇది. ట్రాఫిక్ అంటే మనకు ద వైల్డ్ లైఫ్ ట్రేడ్ మానిటరింగ్ నెట్వర్క్ అని చెప్పేసి ఉంది. ద వైల్డ్ లైఫ్ ట్రేడ్, సో వైల్డ్ లైఫ్ యొక్క ట్రేడ్ ని మానిటరింగ్ చేస్తుంది. సో మానిటరింగ్ చేస్తుంది, బట్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ది సైట్. మీకు సింపుల్ గా అండి ఈ క్వశ్చన్ వచ్చిందంటే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ది సైట్స్ అని చెప్పేసి ఈజీగా వస్తుంది. ఈజీగా ప్రశ్నలో ఆప్షన్ కంపల్సరీ కనిపిస్తుంది, అప్పుడు నువ్వు తప్పు చేస్తావు కదా. వరల్డ్ ట్రేడ్ ని నెట్వర్క్ అంటే ఇంకా అది సైట్స్ అని చెప్పేసి మనం పెట్టేస్తాం, బట్ సైట్స్ కాదు ఇది. ఇది ఇన్ఫాక్ట్ మనకి ఇది 1976 లో ఈ కేంబ్రిడ్జి ఫ్రమ్ యూకే హెడ్ క్వార్టర్ గా చేసుకొని దీన్ని IUCN సంస్థ ఉన్ను, దాంతో పాటు సో ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అని చెప్పేసి WWF ఉంటుంది కదా. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అని చెప్పేసి, సో ఇవి రెండు కలిపి, ఇన్ఫాక్ట్ రెండు ఎన్జిఓని కలిపి మరొక ఎన్జిఓ సంస్థని ట్రాఫిక్ ని ఏర్పాటు చేసినాయి. ఇవి జస్ట్ ఏం పని చేస్తాయంటే, నువ్వు ఈ వైల్డ్ లైఫ్ ని ట్రేడ్ చేసినప్పుడు ఈ ట్రేడ్ ఫలితంగా నేచర్ కి ఏమన్నా ముప్పు వస్తుందా అని చెప్పేసి, లేదా పర్యావరణానికి ఏమన్నా ముప్పు వస్తుందా అని చెప్పేసి వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ లీగల్ బైండింగ్ అండి, ఇది లీగల్ బైండింగ్ ఏం కాదు, బట్ అది జస్ట్ హెచ్చరిస్తుంది మనకి, ఓ నువ్వు ఈ జంతువుని ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, ఈ మొక్కను ఇంపోర్ట్ చేస్తున్నావు, పర్యావరణానికి హాని అని చెప్పేసి హెచ్చరిస్తుంది అన్నట్టు. ఇట్ ఈస్ ఎన్జిఓ బాడీ అండ్ నాట్ లీగల్ బైండింగ్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత నేను రాసిన నోట్స్ లో క్లియర్ గా ఫస్ట్ నేను హెడింగ్ పెట్టినా అండి, ట్రాఫిక్ పెట్టి ఇది రాసి ఫస్ట్ పాయింటే పార్ట్ ఆఫ్ సైట్స్ అని చెప్పేసి రాసి బ్రాకెట్ లో బిగ్ నో అని చెప్పేసి రాసిన. అట్లా ఎందుకంటే ఫస్ట్ చదువు, నువ్వు సైట్స్ లో పార్ట్ చదువు, తర్వాత బిగ్ నో అని చెప్పేసి చదువు. ఆన్సర్ లో అట్లనే కనిపిస్తుంది, క్వశ్చన్ లో కూడా అట్లే కనిపిస్తుంది. ఈ క్వశ్చన్ అడిగిందే అంటే అది అడగాల్సిందే, ఇంకా వేరే గత్యంతరం లేదు. అదే కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, మనకి కారణం అదే. రైట్, ఇది ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ మనకి కేంబ్రిడ్జ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఏం పని చేస్తుంది? వరల్డ్ ట్రేడ్ ని రెగ్యులేట్ ఏం చేయదు, కానీ దాన్ని ముప్పు ఏమన్నా ఉంటే హెచ్చరిస్తుంది మనకి. సో ఐఎస్ఐ మనం డిస్కస్ చేస్తాము స్పెషల్ క్లాస్ లో, ఇదే సెషన్ లో. ఇది చూద్దాము ఒకసారి మనం. సో WWF అని చెప్పేసి వరల్డ్ ఏంటి మనకి ఇన్ఫాక్ట్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఎర్త్ అవర్ ని కండక్ట్ చేస్తుంది. కరెంట్ అఫైర్స్ దృష్ట్యా మనకు అవసరం అండి.
సో ఎర్త్ అవర్ ని కండక్ట్ చేస్తుంది. ఈ 2007 లో వెరీ ఫస్ట్ టైం సిడ్నీ వేదికగా చేసుకొని తొలిసారిగా ఈ ఎర్త్ అవర్ ని కండక్ట్ చేసింది. ఎర్త్ అవర్ మీన్స్ మనకి ఎవ్రీ ఇయర్ మార్చ్ లో లాస్ట్ సాటర్డే. సో ఎప్పుడు వస్తే అప్పుడు అండి. సో ఒకవేళ ఆ రోజు మీకు ఇంకేమైనా పవిత్ర దినాలు ఉంటే దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు, ప్రీపోన్ చేస్తారు. మోస్ట్లీ సాటర్డే 4th వీకే వస్తుంది, మార్చి మాసం లోపల వస్తుంది. కొన్నిసార్లు ఆ రోజు ఏమన్నా హోలీ డేస్ ఉంటే, వేరే మతస్థులు క్రిస్టియన్స్ ఉంటే ఎక్కువ సార్లు అట్లా ఉంటే ప్రీపోన్ చేస్తారు, పోస్ట్ పోన్ కూడా చేస్తారట. 1 అవర్ 8:30 PM నుంచి 9:30 PM వరకు ఈ లైట్స్ మనము ఆఫ్ చేస్తాము. సో క్లైమేట్ చేంజ్ యొక్క అవేర్నెస్ కోసం అని చెప్పేసి ది బెస్ట్ ప్రోగ్రామ్ ఎర్త్ అవర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ అని చెప్పేసి కండక్ట్ చేస్తే ఇట్ ఇస్ ద ఎన్జిఓ. మనకి ఇది ఒకటి ఎన్జిఓ అని చెప్పేసి మనము చెప్పొచ్చు. రైట్. తర్వాత ఇది ఇంకో రిపోర్ట్ ఇస్తుందట. ఆ రిపోర్ట్ పేరు ఎవ్రీ 2 years కి లివింగ్ ప్లానెట్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇస్తుంది మనకి. సో లివింగ్ ప్లానెట్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇస్తుంది, ఎవ్రీ 2 years కి ఇస్తుందండి. ఇది మనకు సైట్స్ గురించి, మైక్ గురించి, ట్రాఫిక్ గురించి, ఇంకోటి అంతే. ఇది మన ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న వాణిజ్య నియంత్రణ అని చెప్పేసి పిలుస్తాం. ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. మనం బ్రేక్ తర్వాత 5 minutes ఏం కాదు, ఓన్లీ 4 minutes. సో మనం 4 minutes తర్వాత మనము ఇండియాలో ఉన్న, అంటే ఇండియా ఇంకేమైనా చేసిందా ఈ సైట్స్, మైక్, ట్రాఫిక్ మనే కాదు, ఇండియా ఏం పని చేస్తుంది ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ యొక్క కంట్రోల్ కోసం అని చెప్పేసి ఆ చట్టాలు ఏంటి, సంస్థలను డిస్కస్ చేసి తర్వాత మనం లాస్ట్ లో ఐయుసిఎన్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏంటి మనకి అయిపోయింది, సైట్స్ అయిపోయింది, మైక్ అయిపోయింది, ట్రాఫిక్ అయిపోయింది. ఈ డబ్ల్యూఎఫ్ అనేది మళ్ళీ వస్తుంది మీకు. ఇక్కడ జస్ట్ వచ్చింది కాబట్టి చెప్పిన ఎర్త్ అవర్ అని చెప్పేసి. కన్ఫ్యూజ్ కావద్దు. అది 21st మార్చ్ ఏం కాదు, 23rd మార్చ్ ఏం కాదు, అది మారుతా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనకు మారుతా ఉంటుంది. సాటర్డే ఎప్పుడు వస్తే అప్పుడు ఉంటుంది. ఆ రోజు ఏమైనా హాలిడే ఉంటే ఇంకా దాన్ని ప్రీపోన్ పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ ఏది ఈ వైల్డ్ లైఫ్ ట్రేడ్ కోసము ఇండియా ఏం చేస్తుంది, సో అది డిస్కస్ చేద్దాము. ఎక్సలెంట్ నోట్స్ సహాయంతో డిస్కస్ చేద్దాం మనం. ఒక 4 minutes బ్రేక్ తీసుకోండి ఎగ్జాక్ట్ గా. సో టైము 7:53 అవుతుంది. 7:57 కి మనము స్టార్ట్ చేద్దాం. ఆ లోపు డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. ఐ మీన్ ఈ టాపిక్ లో ఉన్న డౌట్స్ మాత్రమే అడగండి. క్లాస్ కాలే మరి. క్లాస్ నడుస్తుంది.
ఒకసారి చూడదిగా ఓకే. ఓకే అండి, డూ యూ అప్లోడ్ ఇట్ అగైన్? ఎస్, నేను కంపల్సరీ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ అంటే మీకు అదే రికార్డు క్లాస్ అనేది ఉండిపోతుంది, ఈ లైవ్ సెషన్ అనేది ఉండిపోతుంది అందులోనే. రైట్, ఓకే. సో పార్ట్ ఆఫ్ యుఎన్ఈపి అని చెప్పిస్తుంది కదా. ఓకే, సో పార్ట్ ఆఫ్ యుఎన్ఈపి అంటే ఇట్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ది యుఎన్ఈపి. వై? బికాస్ ఇట్ ఈస్ ఐయుసిఎన్ అండ్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కలిపి ఏర్పాటు చేసినాయి కాబట్టి, సో ట్రాఫిక్ ని అది యుఎన్ఈపిలో అంతర్భాగం కాదు, యుఎన్ఓ అంతకంటే కాదు, ఇట్ ఈస్ ఎన్జిఓ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇది తప్పు మనకి. సెకండ్ ఇది ట్రేడ్ వైల్డ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇస్ నాట్ థ్రెట్ టు కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇట్ ఇస్ కరెక్ట్ అండి. సో ట్రాఫిక్ యొక్క ముఖ్య ఉద్దేశం, డౌట్ ఇంతకుముందు అడిగారు ఎవరు, సో టైగర్ అతని పేరు, సో ఆమె పేరు కావచ్చు మొత్తం మీద. అయితే ఇది ఏమని చెప్తుందంటే, ఈ వైల్డ్ ప్లాంట్స్ కావచ్చు లేకుంటే యానిమల్స్ కావచ్చు, వీటి యొక్క ట్రేడ్ ఫలితంగా ఈ కన్జర్వేషన్ ఏదైతే ఉందో, అంటే ప్రకృతి కావచ్చు లేదా నేచర్ కావచ్చు, సో నేచర్ యొక్క రక్షణకి థ్రెట్ వస్తుంది, ప్రకృతికి ఇబ్బంది అవుతుంది. నువ్వు వేసే ట్రేడ్ వల్ల ప్రకృతి ఇబ్బంది పడుతుంది, పర్యావరణం ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి హెచ్చరిస్తుంది. ఇట్ ఈస్ నాట్ లీగల్ బైండింగ్. సైట్స్ ఏమో లీగల్ బైండింగ్. మీ సైట్స్ కి ట్రాఫిక్ రెండు కూడా వరల్డ్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ ని కంట్రోల్ చేస్తాయి, రెగ్యులేట్ చేస్తాయి. ఇట్ ఈస్ నాట్ లీగల్ బైండింగ్. అదేమో లీగల్ బైండింగ్, కంపల్సరీ ఒక పార్టీ కనుక ఆమోదిస్తే అది ఇంకా ట్రేడ్ చేయడానికి అవకాశం లేదు. రెండింటి యొక్క ఉద్దేశం ఒకటే అండి. సో జంతువుల యొక్క మొక్కల యొక్క ట్రేడ్ ని కంట్రోల్ చేస్తాయి, కంట్రోల్ చేయకుంటే అవి నాశనం అయిపోతాయి. సో రెండింటి యొక్క ఉద్దేశం ఒకటే, బట్ కాన్సెప్ట్ వచ్చేసి లీగల్ బైండింగా లీగల్ బైండింగ్ కాదా, అది యుఎన్ఈపి ద్వారా పనిచేస్తుందా లేకుంటే సొంతగా పనిచేస్తుందా, సో అవి రెండు పాయింట్స్ వేరు, కానీ మిగతా మొత్తం సేమే. ఏమంటుంది, ఈ ప్లాంట్స్ ని కానీ యానిమల్స్ కానీ ట్రేడ్ చేయకుండా, సో ఇన్ఫాక్ట్ ఈ ట్రేడ్ వల్ల ఈ ప్రకృతికి హాని కలగకుండా చూస్తుందట. ఎస్, అది మనకు హెచ్చరిస్తుంది. ఈ కన్జర్వేషన్ నేచర్ కనుక థ్రెట్ ఉన్నట్లయితే వాటిని ట్రేడ్ చేయకని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. సో మనకి సెకండ్ మాత్రం కరెక్ట్, ఫస్ట్ అయితే రాంగ్ అని చెప్పేసి చెప్పవచ్చు. రెండింటి లక్ష్యం ఒకటే, వైల్డ్ లైఫ్ ట్రేడ్ ని రెగ్యులేట్ చేయడమే. బట్ ట్రాఫిక్ ఇట్ ఇస్ నాట్ లీగల్ బైండింగ్ ఆన్ పార్టీస్.
సైట్స్ వచ్చేసి లీగల్ బైండింగ్ ఆన్ ది పార్టీస్ అంతే. సో నువ్వు చేసే ట్రేడ్ వల్ల ఈ నేచర్ కి ఇబ్బంది కలగొద్దు, లేదా ఒక దేశాల యొక్క ప్రయత్నాలకు ఇబ్బంది కలగొద్దు. ఒక దేశం ఒక జంతువుని రక్షిస్తుంది, నువ్వు ట్రేడ్ చేసినావు, సో దానికి ఇబ్బంది అవుతుంది, అప్పుడు ఇది హెచ్చరిస్తుంది అంతే. సో సైట్స్ యొక్క నిర్ణయాలకి ఈ హెచ్చరిక అనేది ఒక దిక్సూచి మాదిరిగా పనిచేస్తుంది, అట్లా చెప్పవచ్చు. మనకి ట్రాఫిక్ నాట్ లీగల్ బైండింగ్, బట్ ట్రాఫిక్ హెచ్చరిక అనేది సైట్స్ యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లో డిస్కషన్ చేస్తాం. మనం చేసినప్పుడు దాన్ని అపెండిక్స్ 1లో 2లో పెట్టేస్తాం. 1లో 2లో పెట్టేస్తే నువ్వు ఇంకా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయాలి కదా. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే మరి మన హెడ్డింగ్ ఏంటి అంటే ఇండియా ఏమైనా చేస్తుందా, దేనికోసము? ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం కావచ్చు, ఇల్లీగల్ ట్రేడ్ యొక్క రెగ్యులేటరీ కావచ్చు, ఏమైనా చేస్తుందా అంటే చేస్తుంది అని చెప్పాలి. సో మరి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మనము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి వద్దాం. మళ్ళీ ఇక్కడ మనకు కొద్దిగా ఇండియన్ పాలిటీ వస్తుందండి. సో మార్చి 8 మనము పాలిటీ పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నాము. మోస్ట్లీ ఈ బుక్ మోడ్ లో ఉంటుంది, 99% ఈ బుక్ మోడ్ లో ఉంటుంది. మార్చి 8న 100% రిలీజ్ చేస్తున్నాం పాలిటీ పుస్తకం డిటిపి వెర్షన్ లోపల. రైట్. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏముందండి అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం మనం చేసుకున్నాం. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కోసము గొప్ప సవరణ. ఎందుకోసం అంటే ఒకటేమో డిపిఎస్పిలో మనకి, సో డిపిఎస్పిలో మనము 48A యాడ్ చేసుకున్నాం. ఇన్ఫాక్ట్ దానిలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి కూడా ఉంటుంది. పర్యావరణాన్ని కాపాడాలి, వన్యమృగ ప్రాణుల్ని కాపాడాలని చెప్పేసి ఉంటుంది. ఎవరు కాపాడాలి? స్టేట్, రాజ్యాంగం కాపాడాలి. సో మనకు కూడా ఇన్ఫాక్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ లోపల 51AG అని చెప్పేసి ఉంటుంది. మన జీ అంటే డిస్కస్ చేసినాం, గ్రీనరీ అని చెప్పేసి పిలుస్తాం. పర్యావరణం ఉంటుంది, వన్యప్రాణి రక్షణ కూడా మనకి ప్రాథమిక విధుల లోపల అంతర్భాగంగా ఉంటుంది. జీవుల పట్ల కరుణ చూపెట్టాలని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. రైట్, ఒక్క నిమిషం ఇవ్వండి. సో జీవుల పట్ల కరుణ అని చెప్పేసి ఉంటుంది, అది కూడా జీ కిందకే వస్తుంది. ఇంకా ఏమైనా చేసినామంటే ఎస్ అని చెప్పాలి. సో మీకు ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అనేది ఇంతకుముందు స్టేట్ లిస్ట్ లో ఉండే దీన్ని సో కాన్కరెంట్ లిస్ట్ లో తీసుకొచ్చినాం మనం. సో ఈ సవరణ మనకి మూడింటిని యాడ్ చేసింది కాబట్టి ఈ సవరణ వెరీ ఫేమస్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ దృష్ట్యా వెరీ ఫేమస్. ప్రజెంట్ మనకి ఉమ్మడి జాబితాలో ఉంది. స్టేట్స్ అండ్ యూనియన్ రెండు కూడా చర్యలు తీసుకోవాల్సిందే. అది అండి. తర్వాత మనకి లా పరంగా చూస్తే కనుక ఒకటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అని చెప్పేసి చట్టం మనం చేసుకోవడం జరిగింది. సో చట్టం వచ్చేసి వెరీ ఫేమస్. సైట్స్ యొక్క రూల్స్ ఇందులో ఉన్నాయా అంటే ఉన్నాయి. వాస్తవం 72 లోపల బాగా లేవు కాబట్టి మనము 22nd సవరణ చేసి ఇది 7th టైం మనకి సవరణ చేయడం ఈ చట్టానికి. అంతకుముందు 82లో ఉన్నది, 86లో ఉన్నది, 91, 93, 2002, 2006 అని చెప్పేసి పిలుస్తారు. రైట్. సో ఇన్ఫాక్ట్ దీని ప్రకారము ఈ సైట్స్ యొక్క రూల్స్ అన్ని మన షెడ్యూల్ నెంబర్ 4లో యాడ్ చేసుకున్నాం. సో మన చట్టపరంగా కూడా మనకి ఈ రాజ్యాంగ పరంగా, చట్టపరంగా. నెక్స్ట్ మనకి సో ఇన్స్టిట్యూషనల్ పరంగా అంటే సంస్థాగత పరంగా సంస్థలు ఏమైనా ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. ఒకటేమో మనకి సో ఏంటండి, సో వైల్డ్ లైఫ్, ఎస్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అని చెప్పేసి పిలుస్తాం. 2006 చట్టం ద్వారా ఏర్పాటైంది. 2007లో ఏర్పాటు చేసుకున్నాం మనం. చట్టం 2006లో అయినప్పటికీ ఏర్పాటు 2007 అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఒకటి అండి. భారతదేశంలో సైట్స్ యొక్క నోడల్ ఏజెన్సీ, సైట్స్ యొక్క రూల్స్ ని అమలు చేసేది సంస్థ పేరు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అని చెప్పేసి పిలుస్తున్నాం. సో క్రైమ్ ని కంట్రోల్ చేస్తే బ్యూరో అని చెప్పేసి పిలుస్తాం. మనం డిస్కస్ చేద్దాం ఎక్కడ ఉందని చెప్పేసి, దాని యొక్క చైర్పర్సన్ ఎవరు పనిచేస్తారని చెప్పేసి డిస్కస్ చేద్దాం మనం. ఇంకోటి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని చెప్పేసి, ఇది కూడా 2006 చట్టం ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టైగర్ గురించి డిస్కస్ చేస్తాం మనం, అక్కడ ఆ పాఠం లోపల వస్తుంది. ఇది ఈ రోజు రాదు, టైగర్ లెసన్ లో వస్తుంది. సో ఇంకా మనం చూస్తే ఇవే కాకుండా అంటే రాజ్యాంగ పరంగా ఉన్నాయి, చట్టపరంగా ఉన్నాయి, సంస్థాగత పరంగా కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా మీకు సంస్థలు ఉంటాయండి. ఎగ్జాంపుల్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక చట్టబద్ధ సంస్థ. అది
ఈ ప్రివెన్షన్ క్రూయాలిటీ టు యానిమల్స్ 1960 ద్వారా ఇది ఏర్పాటు చేసుకున్నాం మనం. ఇంకోటి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి 2002 WP చట్టం ద్వారా ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా దీనికోసం పనిచేస్తుంది. ఓకే, సో ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి. ఒకటేమో కస్టమ్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో 1962 గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఫారెన్ ట్రేడ్ రెగ్యులేషన్ యాక్ట్ 1992. మూడవది ఎవ్రీ 5 years కి వచ్చే ఫారెన్ ట్రేడ్ పాలసీ. ఇందులో కూడా మనము ఫారెన్ ట్రేడ్ ఉంది కాబట్టి ఈ జంతువుల గురించి ట్రేడ్ గురించి డిస్కస్ చేస్తాం ఒక దగ్గర, ఏదో ఒక పాయింట్ దగ్గర మొత్తం మీద. ఈ క్రింది వాటిలో భారతదేశంలో వైల్డ్ లైఫ్ ట్రేడ్ ని ఏది నియంత్రణ చేస్తుంది? WPA ఉంటుంది ఆప్షన్ లోపల, కస్టమ్స్ యాక్ట్ ఉంటది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోసం అని చెప్పేసి, ఫారెన్ ట్రేడ్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది, ఫారెన్ ట్రేడ్ పాలసీ కూడా ఉంటుంది. ఎవ్రీ 5 years కి మనం అప్డేట్ చేస్తాం. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ని కంట్రోల్ చేస్తాయి. ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే యొక్క జంతువు మొక్క అయినా కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇవి కూడా కరెక్టే. ఇది PYQ అండి. సో ఇది ఒక్కటే కాదు ఆప్షన్ లోపల, ఇవి కూడా కరెక్టే. మనకి ఈ చట్టము బ్రాడ్ కాన్సెప్ట్ ఉంటాయి. అంటే ఏ వస్తువైనా సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసినప్పుడు అందులో ఒక రూల్ అయితే ఉంటది కదా, ఆ అన్ని రూల్స్ లోపల వైల్డ్ లైఫ్ గురించి కూడా ఒక రూల్ ఉంటదట. సో అది పర్టికులర్ సెక్షన్ నెంబర్ చెప్పలేను, మా పుస్తకంలో లేదు. కానీ ఇవి కూడా వైల్డ్ లైఫ్ ట్రేడ్ ని కంట్రోల్ చేస్తాయి కంపల్సరీ చేస్తాయి. ఒక నిబంధన మనం పెట్టుకుంటాము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు. కాబట్టి మూడు కూడా కరెక్టే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది మన ఇండియాలో ఉన్న సంస్థాగత పరమైన చట్టపరమైన రాజ్యాంగపరమైన ఏర్పాట్లు వన్యప్రాణి రక్షణ కోసం అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటి మనకంటే ఒక్కో డిస్కస్ చేద్దాం. ఇక ఈ రాజ్యాంగ పరంగా ఏమున్నది మన డిస్కషన్ అయిపోయింది, చట్టం పరంగా ఏమున్నాయని చెప్పేసి చూద్దాం ఒకసారి. తర్వాత సంస్థాగత పరంగా ఏమున్నాయని చెప్పేసి సంస్థలు డిస్కస్ చేద్దాం. దాంతో ఈ మన నేషనల్ లెవెల్లో ఉన్న ప్రొటెక్షన్ అయిపోతుంది. సో నెక్స్ట్ IUCN డిస్కస్ చేస్తాం. తర్వాత మైగ్రేటరీ అంటే వలస పక్షుల గురించి డిస్కస్ చేస్తాం. సో దాంతో మనకి ఈ రోజు సెషన్ అయితే అయిపోతుంది. సో ఫస్ట్ చూస్తే మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్ యాక్ట్ అండి. వన్యప్రాణి రక్షణ కోసం కావచ్చు, ఈ ట్రేడింగ్ నియంత్రణ కోసం కావచ్చు, భారతదేశంలో ఫస్ట్ యాక్ట్ మనకి ఇదని చెప్పేసి చెప్పొచ్చు. కస్టమ్స్ యాక్ట్ అని చెప్పేసి అది ఉంది, అది బ్రాడ్ కాన్సెప్ట్ కాదు, దానికోసం పుట్టలేదు. ఇది మాత్రము కేవలము సో వైల్డ్ లైఫ్ కోసం పుట్టింది. వైల్డ్ లైఫ్ అంటే మనకి సో అటవీ జంతువు అంటాం, అటవీ మొక్క అని చెప్పేసి పిలుస్తాం. నీ ఇంట్లో ఉన్న కుక్కకి, నీ ఇంట్లో ఉన్న పిల్లికి రక్షణ ఇవ్వదు. రైట్, సో వైల్డ్ లైఫ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఒకసారి ఇది ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక జంతువు ఏదైతే ఉందో దీన్ని మనము వైల్డ్ లైఫ్ గా ప్రకటిస్తే సో ఏ ఆప్షన్ ఏంటి? ఇది ప్రాపర్టీ. సో ప్రాపర్టీ ఆఫ్ ది స్టేట్. నేను చెప్పేది ఏంటి, ఒక జంతువుని కనుక వైల్డ్ లైఫ్ యానిమల్ గా ప్రకటిస్తే, సో వైల్డ్ లైఫ్ యానిమల్ గా ప్రకటిస్తే ఏ ఆప్షన్? ప్రాపర్టీ ఆఫ్ ది స్టేట్, స్టేట్ యొక్క ప్రాపర్టీగా మారిపోతుంది. ఇక నెక్స్ట్ బి ఆప్షన్ అనేది, ఒకవేళ నువ్వు ప్రకటించినావు దాన్ని వైల్డ్ లైఫ్ యానిమల్ అని చెప్పేసి చెప్పినావు, సో అది ప్రొటెక్టెడ్ ఏరియా అని చెప్పేసి ఉంటుంది కదా, అంటే జాతీయ పార్క్. మళ్ళీ ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, దీన్ని అడగొద్దు ఇక్కడ. అది నేషనల్ పార్క్ కావచ్చు, లేకుంటే వైల్డ్ లైఫ్ సాంచురీ కావచ్చు, లేకుంటే కన్జర్వేషన్ రిజర్వ్ కావచ్చు, కమ్యూనిటీ రిజర్వ్ కావచ్చు, మొత్తం మీద ఏదో కావచ్చు కదా. సో ఏరియా యొక్క అవుట్ సైడ్ ఉన్నప్పటికీ, అవుట్ సైడ్ ఉంటే దానికి రక్షణ లభించదు. ఇది ఒక ఆప్షన్ అండి. చూడండి ఎంత క్వశ్చన్ డెప్త్ గా వస్తుంది. సి ఆప్షన్, ఒకవేళ వైల్డ్ లైఫ్ యానిమల్ ప్రకటించారు, దాని వల్ల హ్యూమన్ థ్రెట్ ఉంది, అంటే మనుషులు చనిపోతున్నారు కావచ్చు. సో హ్యూమన్ థ్రెట్ ఉంటే దాన్ని సివిలియన్స్ చంపవచ్చు. సో సివిలియన్స్ మనకి చంపవచ్చు అని చెప్పేసి ఉంది. సో అందులో ఏంటి ఆన్సర్?
ఏబిసినా, ఏబినా, బీసీనా, ఏసీనా? మై క్వశ్చన్ ఈస్, ఒక జంతువుని వైల్డ్ లైఫ్ యానిమల్ గా డిక్లేర్ చేస్తే ప్రాపర్టీ ఆఫ్ ది స్టేట్, ఇంకా జంతువు అనేది స్టేట్ కి, రాజ్యము, స్టేట్ కావచ్చు యూనియన్ కావచ్చు, దానికి ప్రాపర్టీ అయిపోద్ది. మోస్ట్లీ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి అనుకోండి ఇక్కడ. రైట్. సెకండ్ది, ఒకవేళ ఆ వైల్డ్ లైఫ్ యానిమల్ అనేది డిక్లేర్ చేసి ఉండవచ్చు కాక, బట్ అది ఒక రక్షిత ప్రాంతం లోపల లేదు, అట్లా ఉంటే రక్షణ లభించదు అని చెప్పేసి సెకండ్ ఆప్షన్. సి ఆప్షన్, వైల్డ్ లైఫ్ యానిమల్ వల్ల హ్యూమన్ కి థ్రెట్ ఉంటే సివిలియన్స్ చంపవచ్చు. సో ఏంటి ఆన్సర్ ఒకసారి కామెంట్ చేయండి. చూడండి క్వశ్చన్ ఎంత డెప్త్ గా వస్తుంది. వాయిస్ రీసౌండ్ వస్తుంది. ఓకే ఓకే. సో ఏ అండ్ బి, ఏ అండ్ బి అట. ఇంకా ఎవరన్నా? ఉంది. సో ఓకే అండి. సో ఇక్కడ చూస్తే మనకు ఒక చూద్దాం ఆప్షన్స్ ఏమున్నాయని చెప్పేసి. ఇది యూపీఎస్సి క్వశ్చన్ 2022 అండి. రైట్. ఇన్ఫాక్ట్ మనకి ఇది పుస్తకంలో ఉంది లేండి, పుస్తకంలో ఎన్సీఆర్టీ పుస్తకంలో ఉంది మనకి. ఫస్ట్ చూస్తే ప్రాపర్టీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఎస్, ఒకసారి వైల్డ్ లైఫ్ ఎనిమల్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తే అది ఇంకా నీకు చెందదు, నువ్వు కంపల్సరీ సరెండర్ చేయాల్సిందే. వైల్డ్ లైఫ్ ఇక్కడ ఇన్ఫాక్ట్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, ఇతన్ని స్టేట్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేస్తుంది. ఒక జంతువుని వైల్డ్ లైఫ్ యానిమల్ గా డిక్లేర్ చేస్తే నువ్వు సరెండర్ చేయాల్సిందే వాలంటరీగా, నీకు ఎటువంటి కంపెన్సేషన్ కూడా వాళ్ళు ఇవ్వరు. సో కాబట్టి ఆ ప్రాపర్టీ ఇండివిజువల్ బేస్ లో ఉండదు, ఇంకా అది గవర్నమెంట్ కి చెందిన వస్తువు అని చెప్పేసి అనుకోండి. ఇట్ ఈస్ కరెక్ట్ అండి, కరెక్ట్. సెక్షన్ నెంబర్ నేను చెప్పలేను కానీ ఈ చట్టంలో మీకు ఉన్నది, ఇందులో ఉన్నది. నెక్స్ట్ అండి, తర్వాత ఒకవేళ వైల్డ్ లైఫ్ యానిమల్ డిక్లేర్ చేస్తే ఆ వైల్డ్ లైఫ్ యానిమల్ అనేది నేషనల్ పార్కు, వైల్డ్ లైఫ్ శాంక్చురీ లాంటి ప్రొటెక్షన్ ఏరియాలో లేకపోయినా, దెర్ ఇస్ నో ఎనీ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది ప్రొటెక్టెడ్ ఏరియా యానిమల్ అండ్ అవుట్ సైడ్ ఉన్న యానిమల్. అంటే అక్కడ విశేషణ చూపెట్టద్దు, ఇంకా వైల్డ్ లైఫ్ యానిమల్ మీన్స్ వైల్డ్ లైఫ్ యానిమలే, రక్షిత ప్రాంతంలో ఉన్నా లేకపోయినా. సో కాబట్టి లభించదు అంటే తప్పు అండి, లభిస్తుంది. దెర్ ఇస్ నో ఎనీ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది ప్రొటెక్టెడ్ ఏరియా యానిమల్ అండ్ అవుట్ సైడ్ ఏరియా యానిమల్. ఎస్, లభిస్తుంది రక్షణ అనేది. లభించదు అని చెప్పిస్తుంది కదా, తప్పిది, లభిస్తుంది. ఎనీ మనకి వివక్షత చూపెట్టద్దు. వైల్డ్ లైఫ్ యానిమల్ మీన్స్ వైల్డ్ లైఫ్ యానిమలే. రైట్. నెక్స్ట్, హ్యూమన్ థ్రెట్ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కేరళ, తమిళనాడు ప్రాంతం లోపల ఫ్రీక్వెంట్లీగా మనకి ఎలిఫెంట్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి వార్తల్లో వస్తుంది. ఎలిఫెంట్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు మనము గన్ బట్టి కాల్ చేసి చంపొచ్చా? దాన్ని చంపేరాదండి, సివిలియన్ చంపొద్దు. సో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక అథారిటీకి చెప్పాలి. సో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ యొక్క సమాచారం తీసుకొని సంథింగ్ ఎవరో గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు మాత్రం దాన్ని కంట్రోల్ చేస్తారు, లేకుంటే కంట్రోల్ చేయనప్పుడు మరి అది ఎక్కువగా రెచ్చిపోతే దాన్ని చంపేస్తారు, వాళ్ళు చంపేస్తారు. మనకి అటువంటి అవకాశం లేదు. సో చంపవచ్చా అంటే నో అని చెప్పాలి. ఓన్లీ ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. నేను ఏమంటున్నా అంటే, ఒక యానిమల్ వైల్డ్ లైఫ్ గా డిక్లేర్ చేసినాం మనం, చేసినాక సో దానివల్ల థ్రెట్ వచ్చింది హ్యూమన్ లైఫ్ కి, వచ్చినప్పుడు సో వాళ్ళు చంపేయవద్దు దాన్ని ఇంకా. సో దెర్ ఈస్ ఏ సర్టెన్ దాని ఏమంటే రూల్స్ ఉంటాయి మనకి కంపల్సరీ. ఆ రూల్స్ మనం ఫాలో కావాలి. ఆ రూల్స్ ప్రకారం ఏంటి అంటే,
చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఇతన్ని రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేస్తుంది, చట్ట ప్రకారం నియామకం చేస్తుంది. అతని యొక్క అనుమతి తీసుకొని ఆ అథారిటీ అయితే ఉంటారో వాళ్ళు దాన్ని కంట్రోల్ లేకుంటే చంపేస్తారు దాన్ని. సో ఇది పీ వైపు 22nd యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండి, మనకి 21 అనుకో మొత్తం మీద. సరే ఓకే, ఇది అట్లా క్వశ్చన్ డెప్త్ గా వస్తున్నాయని చెప్పి చెప్తున్నా అంతే. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ ఈ చట్టం ఏం పని చేస్తుంది అంటే వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యానిమల్స్ కి, దాంతో పాటు ప్లాంట్స్ కి, సో ప్లాంట్స్ కి రక్షణ ఇస్తుందా అంటే అవునని చెప్పాలి. దీంతో పాటు ప్రతి రాష్ట్రం లోపల ఒక చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ నియామకం చేస్తారు. ఇతను ప్రతి నేషనల్ పార్క్ కి కూడా ఉంటారు, ప్రతి వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉంటారు వీళ్ళు. ఇప్పుడు చట్టం అనేది ఎప్పుడు ఏర్పడింది? 72 కదా, 7 టైమ్స్ సవరణ జరిగిందండి. ఒకటి చూస్తే 82, ఇక్కడ ఏమన్నా మనం డిస్కస్ చేయాలన్నా అంతగా అవసరం లేదు. 86 అంతగా అవసరం లేదు. సో 1991 ఇక్కడ అవసరం మనకి. ఇక్కడ సో సెంట్రల్ జూ అథారిటీ అని చెప్పేసి ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్నాం. సెంట్రల్ జూ అథారిటీ అని చెప్పేసి పిలుస్తాం. మనం డిస్కస్ చేద్దాం దీని గురించి, ఇదే లెసన్ లో వస్తుంది. సో 92లో ఏర్పాటు చేసుకున్నామండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చట్టబద్ధ సంస్థ. దీన్ని క్వశ్చన్ లోపల దీని ప్రకారం ఏర్పాటు చేసినామా అంటే అవును ఏర్పాటు చేసినాం, సవరణ చేసుకున్న 91 లోపల, అయినప్పటికీ దీని ప్రకారమే ఏర్పాటు చేసుకున్నాం మనం, కరెక్టే. సో 1993లో దెర్ ఇస్ నో ఎనీ డెవలప్మెంట్స్. 2002లో ఉన్నాయండి, వెరీ వెరీ ఫేమస్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి. సో దీన్ని మనము 2003లో ఏర్పాటు చేసుకున్నాం. దాంతో పాటు ఒక ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్ గా, కమ్యూనిటీ రిజర్వ్ గా స్టేట్ గవర్నమెంట్ అనేది లోకల్ బాడీస్ తోని సో కన్సల్ట్ అయ్యి డిక్లేర్ చేస్తుంది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఇంతకు ముందే, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో ఒక ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్, కమ్యూనిటీ రిజర్వ్ గా ఎవరు డిక్లేర్ చేస్తారండి? స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది, లోకల్ కమ్యూనిటీ యొక్క కన్సల్టేషన్ తో చేస్తుంది మనకి, రైట్. ఇదేమో గవర్నమెంట్ ల్యాండ్, ఏది కన్జర్వేషన్ వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్, కమ్యూనిటీ వచ్చేసి ప్రైవేట్ ల్యాండ్. మనం డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇక్కడ అవసరం లేదండి. సో 2002 ఒకసారి ఆ నోట్స్ మీరు బ్యాక్ వెళ్ళండి, లాస్ట్ లెసన్ లోపల ఏముంటుంది? సో 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అమెండ్మెంట్ 2002 అని చెప్పేసి ఉంటుంది. సో అప్పుడు ఈ పాయింట్స్ ఉంటాయి, అవునా కదా? ఉంటాయి కంపల్సరీ. సో ఎవ్రీ పాయింట్, ఎవ్రీ వర్డ్స్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ అవర్ నోట్స్. మీకు నెంబర్ 2 సోర్స్ మీకు అవసరం లేదండి. సరే మీకు అవసరం అనిపిస్తే తెలుగు అకాడమీ ఒకటి తీసుకోండి, ఏపీఎస్సీ వాళ్ళది తీసుకోండి, తెలంగాణ వాళ్ళది ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి ఒక పుస్తకం ఉంది కదా, అది తీసుకోండి, పనికి వస్తుంది. ఇంకా వేరే ఏ సోర్స్ అవసరం లేదు. నెంబర్ ఆఫ్ బుక్స్ పీవైకు చూసి నేను నోట్స్ రాసి చెప్తున్నా కాబట్టి మీ సమయం వృధా చేసుకోవద్దు, ఇంకా నెంబర్ ఆఫ్ సోర్స్ వెతికి. రైట్, ఫస్ట్ ఇది పర్ఫెక్ట్ గా అండి, తర్వాత టైం ఉంటే చూద్దాం మనం. రైట్, సో 2003 సో 2003లో ఇది అమల్లోకి వచ్చింది. 2006 అండి, ఇది వెరీ ఫేమస్. వై? బికాస్ మనము నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏర్పాటు చేసుకున్నాం దీని ద్వారానే. తర్వాత వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అని చెప్పేసి 2007లో ఏర్పాటు చేసుకున్నాం, దీని ద్వారానే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో 1, 2, 3, 4, 5, 6 ఫైనల్ 2022లో సో మనము ఈ సవరణ చేసుకున్నాము. ఇప్పుడున్నది ఈ సవరణ అమల్లో ఉంది. ఈ చట్టం డిస్కస్ చేయాలి, ఒక 5-6 పాయింట్స్, వెరీ బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి. అయితే ఆ టీజీపీఎస్సీ ఇచ్చిన కీలో 8 అని చెప్పేసి ఉన్నదండి. ఆ 8 కాదు మనకి. ఎందుకు అంటే 2013 బిల్లు మనము 2015లో వాపస్ తీసుకున్నాము. బిల్లు వాపస్ తీసుకుంటే సవరణ చేసినట్టు అవుతుందా? కాదు, 8 సార్లు కాదు. టీజీపీఎస్సీ ఫైనల్ కీలో కూడా 8 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ నాకు అంత గుర్తులేదు, నేను చెప్తాను రేపు మళ్ళీ ఎగ్జామ్ పేరు. సో 8 అని చెప్పేసి ఎంత అన్యాయం అండి. 8 సార్లు కాదు, 7 సార్లే. 2013 బిల్లు 15లో వాపస్ తీసుకున్నాం కాబట్టి ఇది చట్టం కాదు. సో అది గుర్తుపెట్టుకోవాలి.
మనం ఏం చేయాలి అంటే 2022 చట్టం ఏదైతే ఉందో అది డిస్కస్ చేసి మనం ఈ రోజు సెషన్ ని ఆపేద్దాం. సో రేపు మళ్ళీ లైవ్ సెషన్ మనం కంటిన్యూ చేద్దాం. సో 22 చట్టం అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్. ఎందుకు అంటే ఈ చట్టము మనకి 23 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి మీకు రావచ్చు. సో మిగిలిన క్లాస్ మనము రేపు డిస్కస్ చేద్దాం. సో లైవ్ సెషన్ చేస్తే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం మనకి. ఇది ఫ్యాక్ట్ బిట్స్ అయినప్పటికీ ముందుకు పోదు లైవ్ సెషన్ లో, అంటే ఆఫ్లైన్ క్లాస్ మాదిరిగా ఉంటుంది. ఇది చదువుకోవచ్చు మనం ఈజీగా. సరే చేద్దాం మనం. సో అంటే మన కంటెంట్ బట్టి లైవ్ సెషన్ కండక్ట్ చేస్తున్నాం. స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, న్యూక్లియర్ ఎందుకు పెట్టినామంటే అది అవసరం ఉంది కాబట్టి మనకి. రైట్, ఇక్కడ చూస్తే సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2022 దేనికి సవరణ? 1972కి సవరణ మనకి సవరణ. సో ఫస్ట్ అండి, ఇందులో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో 6 షెడ్యూల్స్ ఉండే. సో 6 ఉండే, ఈ 6ని 4 కుదించిండు. దేనికి? 4కి కుదించారని చెప్పేసి ఫస్ట్ పాయింట్. ఇది 4కి కుదించిండు. అయిపోయింది మనకు. అయిపోయినాక నెక్స్ట్ ఏం చేసిందంటే దీన్ని షెడ్యూల్ నెంబర్ 1 అని చెప్పేసి, 2 అని చెప్పేసి, 3 అని చెప్పేసి, 4 అని చెప్పేసి, ఈ 4లో సైట్స్ యొక్క లిస్ట్ ఉంచుతారు. అంటే సైట్స్ అపెండిక్స్ 1, అపెండిక్స్ 2 ఉంది కదా, అపెండిక్స్ 3ని పెట్టాలండి. అది ఓన్లీ దట్ కంట్రీ ఓన్లీ. ఏ కంట్రీ రిక్వెస్ట్ చేస్తే ఆ కంట్రీకి వర్తింపజేస్తాం మనం. సో అపెండిక్స్ 1, 2లో ఉన్న అన్ని కూడా ఇక్కడ వస్తాయి. కాబట్టి సైట్స్ కి అనుగుణంగా ఈ చట్టం ఉందా అంటే ఉంది అని చెప్పాలి, మనకి ఉంది అని చెప్పాలి. నెక్స్ట్ ఇది ఇన్ఫాక్ట్ ఈ 1 అనేది 2 అనేది యానిమల్స్ గురించి ఉంటుందండి. సో యానిమల్స్, బట్ దేర్ ఇస్ స్మాల్ డిఫరెన్స్. 1 ఏమో హై లెవెల్ ప్రొటెక్షన్. సో హై లెవెల్ ప్రొటెక్షన్. ఈ 2 ఏమో మనకి లో లెవెల్, అంటే ఈ 1తో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది. సో అవి రెండు మనకి యానిమల్స్, వైల్డ్ యానిమల్స్. ఈ 3 ఏమో మనకి ప్లాంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్లాంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో 4 షెడ్యూల్ లోపల ఏమి ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి. ఈ 6 లోపల ఏమున్నాయి వద్దు. అయితే ఇంతకుముందు మనకు ఈ 72 చట్టం లోపల షెడ్యూల్ నెంబర్ 5 అని చెప్పేసి ఉండే. ఆ 5 మనకి సో వర్మిన్ అంటే ఈ చీమలు ఉంటాయి కదా, సో చీమల లాంటి తొలగించిన్లు. అంటే దాని రక్షణ ఉంటుందా? ఇక ఉండదు. షెడ్యూల్ నెంబర్ 1, 2, 3, 4లో లేదు అంటే రక్షణ ఉంటుందా? ఉండదు ఇంకా దానికి. సో వర్మిన్ ని పూర్తి తొలగించారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది ఫస్ట్ పాయింట్ అండి. సైట్స్ కి అనుగుణంగా ఉన్న షెడ్యూల్ నెంబర్ ఎంత అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. 1, 2, 3, 4 అని చెప్పేసి ఉంది కదా, సో 4 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 4 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ప్రశ్న కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. సైట్స్ కి అనుగుణంగా సవరణ చేసిండ్లు, ఆ సైట్స్ ని ఏ షెడ్యూల్ లో ఉంచారు అని చెప్పేసి 1, 2, 3, 4 గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఫస్ట్ పాయింట్ మనకి. సెకండ్ పాయింట్ ఇది. సో థర్డ్ది, ఇంతకుముందు ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ అంటే అడగవద్దు, మనం డిస్కస్ చేసిన లాస్ట్ క్లాస్ నేను. ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్, గ్రహాంతర జాతులు అని చెప్పేసి పిలుస్తున్నాం. అంటే అది వాస్తవంగా మన జాతి కాదు, మన నేటివ్ ప్లేస్ కాదు, ఎక్కడి నుంచో వచ్చి మన జాతిని నాశనం చేస్తుంది, ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, మనది నాశనం అవుతుంది. దాన్ని మనము ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ గా పిలుస్తాం. తొలిసారిగా దీన్ని చేర్చిల్లు మనకి, ఇంతకుముందు లేదు. ఈ ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ యొక్క లిస్ట్ ని IUCN తయారు చేస్తుంది. కాబట్టి ఈ చట్టము IUCN కి అనుగుణంగా ఉంది అంటే ఈ విషయంలో మాత్రం మనకి కనిపిస్తుంది. ఎస్, కరెక్ట్. గ్రహాంతర జీవుల యొక్క లిస్ట్ ని IUCN యొక్క స్పీసీస్ సర్వైవల్ కమిషన్ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది. మనం డిస్కస్ చేస్తాం రేపు IUCN గురించి డిస్కస్ చేసేటప్పుడు. సో తొలిసారిగా గ్రహాంతర జాతుల యొక్క లిస్ట్ ని పేర్కొన్నది మనకి. ఇంతకుముందు లేదు మన ఇండియా లోపల, ఇప్పుడు పేర్కొన్నాం మనం. సో IUCN యొక్క రూల్స్ ని ఫాలో అవుతున్నాం మనం. ఎస్, కరెక్ట్. థర్డ్ది మనకు. సో థర్డ్ది, ఒకవేళ ఫోర్త్ పాయింట్ ఏమైతే కానీ, నువ్వు ఒకవేళ నీ దగ్గర ఉన్న క్యాప్టివ్ యానిమల్ ఏదైతే ఉందో, అంటే బంధించబడ్డ యానిమల్ ఏదైతే ఉందో, యానిమల్ ని కనుక నువ్వు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ కి సరెండర్ చేయాలి
వాలంటరీగా చేయాలి. చేసినాక నీకు ఎటువంటి కంపెన్సేషన్ ఇవ్వడం జరగదు. అది నీది కాదు. ఇంకా ఒకసారి ఇచ్చినావంటే నీది కాదు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ పాయింట్ మనకి ఇంకా ఈ స్టేట్ ఏదైతే ఉంటుందో వైల్డ్ లైఫ్ శాంక్చురీ యొక్క ప్రణాళిక లోపల గ్రామ సభని కూడా కొనుక్కోవాలి. లోకల్ కమ్యూనిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ చట్టం అనేది ఇచ్చింది. గ్రామ సభ నిర్ణయం కూడా తీసుకోవాలన్నట. ఒక ప్రాంతాన్ని నేషనల్ పార్క్ లోపల యాడ్ చేయాలంటే గ్రామ సభ యొక్క అనుమతి అవసరం అట. చట్టాన్ని అమలు చేసుకున్న లేదా విషయం పక్కన పెడితే చట్టంలో మీకు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. రైట్. తర్వాత మీకు ఇంకా ఎలిఫెంట్స్ గురించి చూస్తే, సో 6th పాయింట్ మనకి ఎలిఫెంట్ గురించి చూస్తే నోట్స్ ఇస్తాను. నేను ఇప్పుడే నోట్స్ క్లాస్ అయిపోయాక అప్లోడ్ చేస్తాను కంప్లీట్ గా, రేపటి కూడా అప్లోడ్ చేస్తాను. సో ఎలిఫెంట్ గురించి చూస్తే మనకి షెడ్యూల్ నెంబర్ 1లో ఇచ్చారు హై లెవెల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అయినప్పటికీ ఒక వ్యక్తి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ యొక్క అనుమతితోని క్యాప్టివ్ యానిమల్ గా ఉంచవచ్చు. క్యాప్టివ్ మీన్స్ బంధించబడి ఉంచవచ్చు అండి. ఎందుకోసం అంటే మత విశ్వాసాలు కొన్ని ఉంటాయి. మనకు పార్కులలో రిక్రియేషన్ కోసం ఉపయోగిస్తాం, హాని చేయకుండా ఉపయోగిస్తాం. అటువంటి దానికి చైల్డ్ ఇన్ఫాక్ట్ ఇది చీఫ్ వైల్డ్ లైఫ్ యొక్క వార్డెన్ అనుమతి అవసరం. షెడ్యూల్ నెంబర్ 1లో ఉన్నప్పటికీ, హై లెవెల్ ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ దాన్ని క్యాప్టివ్ యానిమల్ గా ఉంచవచ్చు, రవాణా చేయవచ్చు, బదిలీ చేయవచ్చు. బట్ చీఫ్ వైల్డ్ లైఫ్ యొక్క వార్డెన్ అనుమతి అవసరం ఉంటుంది. 1లో ఉంచారు, బదిలీ రవాణా చేయవచ్చు, బట్ ముందస్తు అనుమతి తీసుకోవాలి. మత విశ్వాసాల కోసం ఉపయోగించవచ్చా? ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఇంతకుముందు ఉన్న జరిమానాలు పెన్షన్లండి. సో పెనాల్టీ వచ్చేసి పెన్షన్లట. ఒకవేళ జనరల్ వైలేషన్ అయితే దానికి 25,000 ఉండే, సో 1 lakh పెంచారు. 1 lakh పెంచారు. స్పెసిఫిక్ వాల్యుయేషన్ అయితే, స్పెషల్ వాల్యుయేషన్ అయితే కనుక దానికి సో 25,000 వరకు విధించవచ్చట పెనాల్టీ. ఇంతకుముందు జనరల్ వైలేషన్ కి 25,000 ఉంటే 4 times ఇంక్రీజ్ చేసి 1,00,000 విధించారు. స్పెషల్ కేసు ఏమైనా ఉంటే దానికి 25,000 వరకు ఫైన్ విధిస్తారట. దేర్ ఈజ్ ఏ కాంట్రవర్సీ. ఏంటి అంటే ఈ చట్టం ప్రకారము కన్జర్వేషన్ రిజర్వ్ ఏదైతే ఉందో మనం డిస్కస్ చేసినాం అలాంటిది ఇంతకుముందే. సో దీన్ని మనం డిస్కషన్ ప్రకారము లాస్ట్ వీక్ క్లాస్ ప్రకారం ఎవరు డిక్లేర్ చేయాలి? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము 2002 కదా ప్రకారము స్టేట్ గవర్నమెంట్ అనేది లోకల్ కమ్యూనిటీని కన్సల్ట్ అయి చేయాలని చెప్పేస్తుంది. వాళ్ళ ఆమోదం అవసరం అని చెప్పేసి. ఇక్కడ ఏముంటుందంటే సో సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తా అని చెప్పేస్తున్నది. సో ఇది ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ అనేవి ఏవైతే ఉన్నాయో మా మీద మీ అధికారం అని చెప్పేసి ధర్నా లాంటివి చేస్తే ప్రజెంట్ ఈ సెక్షన్ ని మాత్రం పెండింగ్ లో పెట్టారు. సో నేను రాసిన సో పెండింగ్ అని చెప్పేసి. సో యాజ్ అండ్ టుడే రిజర్వ్ ని ఎవరు ప్రకటిస్తారు? స్టేట్ గవర్నమెంటే చేస్తుంది. చట్టంలో ఏమున్నది? సెంట్రల్ అయినప్పటికీ ఇది పెండింగ్ లో ఉంది. ఈ నిబంధన అమల్లోకి రాలేదు. చట్టం మొత్తం మనకు 1 April 2023 అమల్లోకి వచ్చింది. ఈ రూల్ మాత్రం పెండింగ్ లో పెట్టారు. వై? బికాస్ దేర్ ఈస్ ఏ కాంట్రవర్సీ. సో ఇది మనకు ఇండియా చేస్తున్న ప్రయత్నాలు. అంటే ఇంకా మిగిలిన రేపు డిస్కస్ చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి మనకి. ఇంకా వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో డిస్కస్ చేయాలి, నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ డిస్కస్ చేయాలి, దాని ఫంక్షన్స్ డిస్కస్ చేయాలి. తర్వాత వచ్చేసి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా డిస్కస్ చేయాలి. వెరీ సుప్రీం కోర్ట్ కేసు ఉంది ఫేమస్ ది, అది డిస్కస్ చేయాలి. IUCN యొక్క 9 రెడ్ డాటా బుక్ అంశాలు డిస్కస్ చేయాలి. గ్రీన్ స్టేటస్ అంటే ఏంటి, గ్రీన్ లిస్ట్ లో ఏముంటాయని చెప్పేసి డిస్కస్ చేయాలి. అప్డేట్స్ ఏమైనా వచ్చా డిస్కస్ చేయాలి. తర్వాత CMS డిస్కస్ చేయాలి. తర్వాత ఫైనల్లీ మనకి బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ డిస్కస్ చేస్తే సో మనకి పార్ట్ 1 అయిపోతుంది. పార్ట్ 2లో ప్రాజెక్టు టైగరు, ఎలిఫెంటు, లయను, చీతా, క్రొకడైలు, టర్టిల్స్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి అని చెప్పేసి అటువంటి అన్ని పార్ట్ 2లో వస్తాయి. సో రేపు మిగిలిన క్లాస్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కంపల్సరీ లైవ్ సెషన్కి వచ్చే ప్రయత్నం చేయండి. సో అండ్ UPSC PYQ మనం అటెంప్ట్ చేస్తున్నాం కదా, సో ఒక PYQ చేద్దాం మనం. ఇప్పుడు ఇది రాలేదు, నేను MCQ ఇస్తున్నా. ఒక్కసారి ఆన్సర్ చేసి మనం క్లాస్ ని ముగించుద్దాం. రేపు ఆన్సర్ చేయండి నాకు ఇది. సో రేపు చెప్పండి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్
2022 అమెండ్మెంట్ ప్రకారము సరికానిది ఏంటి? సో ఏ అండి, సైట్స్ కి అనుగుణంగా ఉంది. అనుగుణంగా ఉంది. సరికానిది అంటున్నా, మీరు ఆన్సర్స్ ఏబిసి రూపంలో చెప్పండి. సో బి, ఇన్వాసివ్ ఏలియన్ స్పీసెస్ గురించి తొలిసారి ప్రస్తావన అని చెప్పేసి. సి, కన్జర్వేషన్ రిజర్వ్ని ప్రకటించే అధికారము యూనియన్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది, కల్పించారు. లేకపోతే డి, పెనాల్టీస్ మరింత కఠినతరం చేశారు. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇప్పుడు ఏమైనా. సో దీనిలో ఏది సరికానిది అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. రేపు మనం ఇది డిస్కస్ చేసి మన క్లాస్ని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.